ఓకే. గైస్ ఇవాళ డే 9. ఓకే. యూనియన్ వర్సెస్ యూనియన్ ఆల్. ఓకే. కంపెనీలో దిస్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ వైల్ యు ఆర్ రైటింగ్ యువర్ కోడ్స్ ఇన్ సీక్వెల్. ఓకే. ఎందుకు, ఎలా, దేనికి, ఎప్పుడు? ఓకే. సో యూజువల్గా మీరు జాయిన్ అయ్యే కంపెనీస్లో రీటైల్ ఇండస్ట్రీ అయితే టేబుల్స్ ఏవైతే డిస్కస్ చేశారో ఆ టేబుల్స్ కస్టమర్స్ యూజువల్గా బయట ఇండస్ట్రీలో ఎలా అంటే రీటైల్ ఇండస్ట్రీలో దే విల్ షాప్ ఐదర్ గోయింగ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో షాప్ చేస్తారు. ఓకే. స్టోర్స్కి వెళ్ళి షాప్ చేయడానికి బద్ధకంగా ఉన్నోళ్ళు ఆన్లైన్ వెబ్సైట్స్ లో కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్స్ లో, ఓకే, ఇట్ కెన్ బి వెబ్సైట్ ఆర్ ఇట్ కెన్ బి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఓకే, వాటిలో షాప్ చేస్తారు. ఓకే. సో వీళ్ళనే ఈ కామర్స్ షాపర్స్ అంటారు, యాక్చువల్ గా కీవర్డ్ ఇండస్ట్రీలో, which is nothing but customers who shops in online applications like websites or it can be Android applications, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఆఫ్లైన్ స్టోర్స్ ని కంపెనీస్ లో యూజువల్ గా బిఎన్ఎం అంటారు. ఓకే. బిఎన్ఎం అంటే బ్రిక్ అండ్ మోటార్. ఓకే. ఎవరైతే కస్టమర్స్ షాప్ లోకి వెళ్ళి సిఎంఆర్ షాప్ ఉంది, సిఎంఆర్ లోపలికి వెళ్ళి స్టోర్స్ ఆఫ్లైన్ స్టోర్స్ లోపలికి వెళ్ళి షాప్ చేసి అక్కడ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళని ఆఫ్లైన్ కస్టమర్స్ లేదా బిఎన్ఎం కస్టమర్స్ అంటారు రీటైల్ ఇండస్ట్రీలో. అలా కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో షాప్ చేసిన వాళ్ళని ఈ కామర్స్ షాపర్స్ అంటారు, ఆన్లైన్ షాపర్స్ అంటారు. ఓకే. సో ఫస్ట్ దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. ఓకే. ఇప్పుడు మీ యుఎస్ బేస్డ్ కంపెనీస్ కానీ, యూరోప్ క్లయింట్స్ కానీ, యూరోప్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఓకే, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఓకే, లేదా ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ రష్యా, ఓకే, రష్యా ప్రాజెక్టులు మనకి ఎవరు యూజువల్ గా, మన ఇండియా ఎంఎన్సీ కానీ స్టార్ట్అప్స్ కానీ వచ్చే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యుఎస్, యూరోప్, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియన్ లోకల్. ఓకే. అనలిటిక్స్ లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని మనకి ఈ కంట్రీస్ నుంచే వస్తాయి. ఓకే. దీస్ ఆర్ అవర్ యూజువల్ క్లయింట్స్. పెద్ద కంపెనీస్ కన్సల్టింగ్ ఏవి తీసుకున్నా సరే, డెలాయిట్ కానీ, ఓకే, డెలాయిట్ ఇస్ ఎ కన్సల్టింగ్ కంపెనీ, ఐబిఎం ఇస్ ఎ కన్సల్టింగ్ కంపెనీ. ఓకే. ఇలాంటి కన్సల్టింగ్ కంపెనీస్, అనలిటిక్స్ మీద ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్న ఏ కంపెనీస్ అయినా సరే మార్కెట్ లో, ఓకే, ఇట్ కెన్ బి స్టార్ట్అప్, ఇట్ కెన్ బి మిడిల్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ఇట్ కెన్ బి లార్జ్ స్కేల్ కంపెనీస్. మిడిల్ స్కేల్ కంపెనీస్ కానీ లార్జ్ స్కేల్ కంపెనీస్ కానీ అనలిటిక్స్ మీద టేక్ ఓవర్ చేసే ప్రాజెక్టులన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. సో వీళ్ళతో రీటైల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళు కస్టమర్స్ ఆఫ్లైన్ లోనే షాప్ చేస్తారు, ఓకే, ఆన్లైన్ లో కూడా షాప్ చేస్తారు. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే డేటాబేస్ లో టేబుల్స్ ఆఫ్లైన్ టేబుల్స్ లో ఉంటది, ఆఫ్లైన్ రిలేటెడ్ టేబుల్స్ లో ఉంటది, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్ టేబుల్స్ లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇండియాలో కూడా మనకి లోకల్ బేస్డ్ రీటైల్ గ్రాసరీ రిలేటెడ్ ఏ ఉన్నా సరే ఇప్పుడు ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అయిపోయింది. తెలుసా మీకు? ఈ కంపెనీ తెలుసా? ఇది మీకు బాగా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఇది ఆఫ్లైనే ఉండేది, ఇప్పుడు ఇది ఆన్లైన్ కూడా వచ్చేసింది. వైజాగ్ లో చూసుకోండి, ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇది మీకు తెలుసా? ఉన్నాయి సార్, డిమార్ట్ ఆన్లైన్. ఇది విన్నారా? విన్నాం సార్. బిగ్ బజార్, డిమార్ట్ వచ్చిన తర్వాత, డిమార్ట్ ఎవాల్వ్ అయిన తర్వాత బిగ్ బజార్ పడిపోయింది. ఇది విన్నారా? మోర్ విన్నారా? ఇది వచ్చి ఇప్పుడు రూల్ చేస్తుంది మొత్తం ఇండియాని. ఇవన్నీ పడిపోయినాయి. ఎప్పుడైతే డిమార్ట్ వచ్చిందో మోర్
బిగ్ బజార్, ఇంకా చాలా, ఇంకా మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. స్పెన్సర్స్. స్పెన్సర్స్, ఓకే, చాలా ఉండేవి. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఉండేవి, చాలా మటుకు పడిపోయినాయి. వాల్మార్ట్. వాల్మార్ట్ విజేత. వాల్మార్ట్ ఇంకా క్రేజ్ ఉంది. వాల్మార్ట్ యాక్చువల్ గా వాల్మార్ట్ స్టిల్ క్రేజ్ ఇస్ దేర్, బట్ థింగ్ ఈస్ డ్యూ టు ద ప్రైజింగ్ పీపుల్ యూజువల్లీ డోంట్ గో టు వాల్మార్ట్. పీపుల్ ఆర్ మోస్ట్లీ సాటిస్ఫైడ్ విత్ డిమార్ట్ ప్రైజెస్. వాల్మార్ట్ కూడా ఓకే. ఇంకా చాలా ఉన్నాయరా మనకు తెలియనివి, నాకు గుర్తు రావట్లేదు. ఈ బయట యుఎస్ అయితే పేర్లు చెప్తాను. రిలయన్స్ మార్ట్ అన్న. రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది. ఎస్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ మార్ట్, ఇవి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. ఓకే, అదే యుఎస్ లో అనుకో దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మేసిస్. ఓకే, నేను ఈ కంపెనీ ఫస్ట్ టీసీఎస్ లో వచ్చేసినప్పుడు మా క్లయింట్ ఇది మేసిస్ రీటైల్ స్టోర్. ఓకే, ఈ మేసిస్ కూడా ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ కూడా ఉంది. కానీ నేను టీసీఎస్ లో వచ్చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద డేటాబేస్ లో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు. సో మాకు ఇచ్చేవంతా సపోర్ట్ టికెట్స్, డేటా మూవ్మెంట్స్ ఎలా అవుతున్నాయి లోపల, ఆ డేటా ఏముందో కూడా మాకు తెలియదు. కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలుసు అంతే. అవన్నీ సరిగ్గా మూవ్ అవుతున్నాయి లేదా, ఆ రన్స్ అన్ని కరెక్ట్ గా వెళ్తున్నాయి లేదా, ఆ డేటా కరెక్ట్ గా ఫ్లో అవుతుందా, ఆ డేటా కరెక్ట్ గా స్నోఫ్లేక్ నుంచి రీచ్ అవుతుందా లేదా, మిడిల్ వేర్ అని ఒకటి ఉంటుంది అనమాట, హెచ్సిఎం, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని. అప్పుడులో టీసీఎస్ లో వర్క్ చేసినప్పుడు ఇది నా ప్రాజెక్ట్. అప్పుడులో నేను స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ కాబట్టి నాకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు. నాకు ఇప్పుడు 2 కంపెనీలు మారిన తర్వాత హెచ్సిఎం తాలూకు ఇన్ డెప్త్ ఎందుకు, అసలు ఏ డేటా మూవ్ అవుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. సో మేసిస్ వన్ ఆఫ్ ద రీటైల్ బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ యూఎస్ఏ. ఓకే, ఇంకా దేర్ ఆర్ కంపెనీస్. నేను లాస్ట్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు కంపెనీస్ పేర్లు రాల్ఫ్ లారెన్. ఓకే, మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ మారుమోగిపోయేది స్పోర్ట్స్ బ్రాండ్ వేర్ రీటైల్ డెకాథలాన్, విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. డెకాథలాన్ తెలుసురా ఎవరికైనా? డెకాథలాన్ అనేది స్పోర్ట్స్ బ్రాండ్. అది తెలుసా? డెకాథలాన్ మన మురళీనగర్ లో ఒకటి ఉంది బ్రాంచ్, బిగ్గెస్ట్ బ్రాంచ్. డెకాథలాన్ బ్రాంచెస్ టౌన్ లో ఉంది, మన జగదాంబ దగ్గర ఒకటి ఉంది, మురళీనగర్ లో ఉంది, గాజువాకలో లేదనుకుంటా, అనకాపల్లిలో ఒకటి ఉంది, పెందుర్తిలో ఉందో లేదో నాకు తెలియదు. సూర్య, పెందుర్తిలో ఏమైనా ఉందా డెకాథలాన్ అక్కడ చుట్టుపక్కల? లేదన్నయ్య, పెందుతులో ఏం లేదు. పెందుర్తిలో కూడా ఏం లేదా? ఓకే, ఇక్కడ మన సైడ్ కూడా ఏం లేవు. దువ్వాడ సైడ్ కానీ గాజువాక ఇటు సైడ్ ఏం లేవు. శిలానగర్ నుంచి అటు ఏం లేవు. మురళీనగర్ లో తర్వాత ఇంకెక్కడా లేదు. టౌన్ లో ఒకటి ఉంది అంతే. 2-3 బ్రాంచ్లు తెలుసు నాకు. ఏమో ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేస్తే కానీ తెలియదు. ఓకే, రాల్ఫ్ లారెన్. పీటర్ ఇంగ్లాండ్ తెలుసా బ్రాండ్? పీటర్ ఇంగ్లాండ్, ఇట్స్ ఎ బ్రాండ్. సో దే హ్యావ్ దర్ ఓన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ ఆల్సో. నెక్స్ట్ పోలో తెలుసా? పోలో, దే హ్యావ్ దేర్ మెయింటెనెన్స్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ ఆఫ్లైన్. ఇంకా చాలా ఉన్నాయి బ్రాండ్లు. ఓకే, నేను పాత కంపెనీలో వర్క్ చేసినప్పుడు there are around 16 to 25 clients which operates both offline and online. Okay, విజేత, ఎస్, విజేత, చార్మి ఏదో పెట్టింది. విజేత, విశాల్ మార్ట్ ఆన్లైన్ ఉందో లేదో నేను ఎప్పుడు చూడలేదు. విశాల్ మార్ట్ ఆఫ్లైన్కి వెళ్ళాను నేను యాక్చువల్ గా శిలానగర్ లో. విశాల్ మార్ట్ ఆన్లైన్ ఐఎమ్ నాట్ షూర్, నేను ఎప్పుడు చూడలేదు. ఆఫ్లైన్ అయితే పక్కా ఉంది. విశాల్ మార్ట్ ఆన్లైన్ లేదు కదా, అదే కదా, విశాల్ మార్ట్ ఆన్లైన్ లేదు. విజేతకు ఉందని నేను అనుకుంటున్నాను, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఇది ఎజెండా, కాంటెక్స్ట్ సెర్చ్ చేయడం చెప్పిన ఎజెండా ఎగ్జాంపుల్. కంపెనీస్ లోపల ఇట్లా ఉంటాయి. సో ఆఫ్లైన్ అన్ని ఆఫ్లైన్ టేబుల్స్ లో, ఆన్లైన్ అన్ని ఆన్లైన్ టేబుల్స్ లో ఉంటాయి యూజువల్ గా. ఓకేనా? సో మీకు వచ్చే రేపు పొద్దున్న ఆఫీస్ లో వర్క్ ఏంటంటే, మీ మేనేజర్ వచ్చి నాకు 3 పాయింట్లు అడుగుతాడు. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ టు నో హూ ఆల్ ఆర్ మై కస్టమర్స్ ఫ్రమ్ ఆఫ్లైన్ డైరెక్ట్. నా యూనిక్ కస్టమర్స్ ఎంతమంది? బేస్ ఎంతమంది? బేస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ యువర్ కౌంట్, టోటల్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కస్టమర్స్. ఆన్లైన్ లో ఎంతమంది యూనిక్ కస్టమర్స్, బేస్ ఎంత? ఈ బేస్ మీరు యూజువల్ గా రోలింగ్ 12 months కి చెప్తారు. ఓకే, రోలింగ్ 12 months లేదా ఫైనాన్షియల్ ఇయర్ కి చెప్తారు ఎంతమంది కస్టమర్స్ అని. రోలింగ్ 12 months అంటే ఈ రోజు డేట్ నుంచి ఫిబ్రవరి
మార్చ్ కదా ఇది, మార్చ్ 10th 2025 నుంచి మార్చ్ 10 2026 వరకు ఎంతమంది కస్టమర్స్, ఈ 12 months 1 year ఎంతమంది కస్టమర్స్, టోటల్ యూనిక్ కస్టమర్స్ ఎంతమంది అని చెప్పేది మీ బేస్ అన్నమాట. కొంతమంది రూలింగ్ 12 months మీద కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ మీద చెప్తారు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే బేసికల్ గా కొన్ని కంపెనీస్ కి ఏప్రిల్ టు మార్చ్, ఓకే, కొన్ని కంపెనీస్ కి జూన్ టు నెక్స్ట్ ఇయర్ జూలై. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కంపెనీ యు ఆర్ జాయిన్, విచ్ కంపెనీ యు ఆర్ జాయినింగ్. ఓకే, మా కంపెనీ అయితే జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మే వరకు అన్నమాట యూజువల్ గా. సో వి కాల్ దట్ యాజ్ అ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ హ్యావ్ ఏప్రిల్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఈ టైం పీరియడ్ లో యూనిక్ కస్టమర్స్ ఎవరు అని చెప్పేది మీ బేస్ అన్నమాట. యూనిక్ కస్టమర్స్ ఆఫ్లైన్ ఎలాగా, అలాగే ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారు. ఓకే, థర్డ్ ఏంటంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ యూనిక్ కస్టమర్స్ ఎంతమంది, ఆర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్మి, ఓకే, ఆఫ్లైన్ లోని షాప్ చేస్తుంది, ఆన్లైన్ లో కూడా షాప్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ క్లయింట్ ఇస్ డిమార్ట్. ఈ డిమార్ట్ లో చార్మి ఆఫ్లైన్ లోనే కొంటుంది, ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకుంటుంది. బట్ డిమార్ట్ లో ఎన్నిసార్లు షాప్ చేసినా సరే ఆ రోలింగ్ 12 months లో చార్మి ఈజ్ వన్ ఆఫ్ మై యూనిక్ కస్టమర్స్ హూ ఈస్ షాపింగ్ ఇన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. దిస్ ఈస్ బేసికలీ ఇన్ కంపెనీ వి కాల్ ఇట్ యాజ్ ఓమ్ని ఛానల్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ బేసికలీ యాజ్ ఎ ఛానల్. ఆఫ్లైన్ ఛానల్ అంటారు, ఆన్లైన్ ఛానల్ అంటారు. రెండిట్లోనే షాప్ చేస్తున్న వాళ్ళని ఓమ్ని కస్టమర్స్ అంటారు. ఓమ్ని, OMNI, ఓమ్ని కాదు రే, ఓజీలో ఓమ్ని కాదు, ఓమ్ని కస్టమర్స్, ఓమ్ని ఛానల్ కస్టమర్స్ అంటారు. అంటే వాళ్ళు ఆఫ్లైన్ లోనే షాప్ చేస్తున్నారు, ఆన్లైన్ లో కూడా షాప్ చేస్తున్నారు. ఓకే, అలాంటి టైంలో అలాంటి యూనిక్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతారు. ఓకే, అలాంటి టైంలో ఎంతమంది యూనిక్ కస్టమర్స్ ఉన్నారు, రెండిట్లో షాప్ చేసిన ఎంతమంది ఉన్నారు. సో దాట్ విల్ బి యువర్ క్వశ్చన్, బేసికలీ కమ్స్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్ ఆర్ యువర్ మేనేజర్ ఇన్ యువర్ ఆఫీస్. సో దాని మీద మేము ఆల్రెడీ నేను వర్క్ షాప్ లో చూపించా ఎన్నిసార్లు యూనియన్ వాళ్ళు రాశాను, ఎప్పుడెప్పుడు యూనియన్ వాళ్ళు రాస్తాను, ఎప్పుడెప్పుడు యూనియన్ రాశాను అని. ఓకే, సో ఇలా చేస్తున్నప్పుడు మీరు కంబైన్డ్ డేటా సెట్స్ యూజ్ చేసి చేయాలి. అంటే కంపెనీస్ సపరేట్ గా ఆఫ్లైన్ టేబుల్స్ మెయింటైన్ చేస్తాయి, సపరేట్ గా ఆన్లైన్ టేబుల్స్ మెయింటైన్ చేస్తాయి. ఓకే, సో అలాంటి టైంలో మీకు రెండిట్లోని షాప్ చేసిన కస్టమర్స్ కావాలి అన్నప్పుడు ఈ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ని ఆఫ్లైన్ టేబుల్ ని, ఓకే, యూనియన్ చేసి ఈ ఆన్లైన్ టేబుల్ కూడా ఆఫ్లైన్ టేబుల్ ని ఆన్లైన్ టేబుల్ ని యూనియన్ చేయాలి. ఓకే, యూనియన్ చేసేటప్పుడు మీకు రెండు కీవర్డ్స్ ఉన్నాయి, యూనియన్ ఉంది, యూనియన్ ఆల్ ఉంది. యూనియన్ చేసేటప్పుడు మీకు డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అదే యూనియన్ ఆల్ రాశారు అనుకో, డూప్లికేట్స్ కూడా అపెండ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్లైన్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ ఉంది. ఓకే, 1 2 3 4. ఓకే, ఇక్కడ నాకు డీటెయిల్స్ ఏమున్నాయంటే లోహిత, మాధురి, రేష్మ, ఓకే, నెక్స్ట్ రిషిత ఉంది. ఓకే, వీళ్ళు నా కస్టమర్స్, ఆఫ్లైన్ టేబుల్లో ఉన్న కస్టమర్స్. ఓకే, ఆన్లైన్ టేబుల్ కూడా ఉంది. ఆన్లైన్ టేబుల్ కూడా నాకు అదే ఫార్మాట్ లో ఉండొచ్చు, ఇది డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండొచ్చు. ఓకే, సిఐడి, సి నేమ్. ఓకే, ఇందులో నాకు ఎవరెవరు ఉన్నారంటే 2 3 5 6. ఓకే, 2 ఏమొచ్చి మాధురి, 3 ఏమొచ్చి రేష్మ, 5 ఏమొచ్చి సౌమ్య, 6 ఏమొచ్చి కళ్యాణి.
ఓకే, చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి ఆఫ్లైన్ లో ఉన్న యూనిక్ కస్టమర్స్ ఎవరు అంటే యూ విల్ రైట్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ సీ నేమ్ ఫ్రమ్ ఆఫ్లైన్ టేబుల్ అని రాస్తే మీకు 4 అని వచ్చేస్తుంది. 4 యూనిక్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. ఆన్లైన్ కి రాశారంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ డిస్టింక్ట్ సీ నేమ్ ఫ్రమ్ ఆన్లైన్ టేబుల్ అని రాస్తే యూ విల్ గెట్ 4 యూనిక్ 4 వాల్యూస్ ఆఫ్ ఆన్లైన్ టేబుల్. నౌ యువర్ మేనేజర్ is asking you, I want the count of unique customers who are shopping, okay, who are shopping in both the platforms, okay. అంటే ఇక్కడ 2 యూస్ కేసులు, ఆఫ్లైన్ ఆన్లైన్ 2 డేటా కంబైన్ చేసి మొత్తం షాపర్స్ కావాలి లిస్ట్ ఒకటి. నెంబర్ 2 ఓన్లీ ఆఫ్లైన్ ఓన్లీ ఆన్లైన్ సపరేట్, లేదా ఆఫ్లైన్ ఆన్లైన్ లో మాత్రమే చేసేవాళ్ళు, అంటే కామన్ కస్టమర్స్ బిట్వీన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఓకే, సో దీస్ ఆర్ యువర్ బేసిక్ యూస్ కేసెస్. ఓకే, నాకు మొత్తం ఆఫ్లైన్ లో షాప్ చేసిన వాళ్ళ లిస్టు కావాలి, ప్లస్ ఆన్లైన్ లో చేసిన వాళ్ళ లిస్టు కావాలి, అంటే ఎవడు మిస్ అవ్వకూడదు. ఓకే, సో ఇన్ కేస్ రెండిట్లో చేసిన వాళ్ళు ఉంటే డిస్టింక్ట్ గా యూనిక్ గా కావాలి నాకు. సో 1 will be in my output, okay, 2 will be in my output, 3 will be in my output, 4 will be in my output, okay, 5 will be in my output, okay, 6 will be in my output. Okay, so this output is basically the customers who have shopped offline, okay, and the customers who have shopped online, and నేను అసలు ఆన్ Tulsi, okay. So the customers who have shopped offline, the customers who have shopped online, as well as the unique customers who have shopped both in offline and online. ఇది మీ అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఎక్కడ డూప్లికేట్స్ చూడండి, 3, 2 are my duplicates in both the tables, but in my output there are unique customers of those. ఓకే, సో అలాంటి టైంలో డూప్లికేట్స్ ని మీరు యూనిక్ గా రాసుకోవడానికి యూజ్ చేసేది యూనియన్. అప్పుడు మీరు రాయాల్సిన క్వైరీ ఏంటంటే సెలెక్ట్, ఓకే, సిఐడి కామా సి నేమ్ ఫ్రమ్, ఓకే, ఆఫ్లైన్ టేబుల్, ఓకే, యూనియన్, మళ్ళా సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి, సెలెక్ట్ సిఐడి కామా సి నేమ్ ఫ్రమ్ ఆన్లైన్ టేబుల్. ఓకే, దిస్ విల్ బి యువర్ క్వైరీ. సో యూనియన్ ఆల్ కానీ ఏం చేస్తుంది అంటే యూజువల్ గా అపెండ్ చేస్తుంది. ఓకే, మీకు ఫస్ట్ థింగ్ అపెండ్ కి మర్జ్ కి డిఫరెన్స్ తెలియాలి. అపెండ్ కి మర్జ్ కి, ఓకే, అపెండ్ లో మీరు యూజ్ చేసే కాన్సెప్ట్స్ యూనియన్ ఆల్ SQL లో. ఓకే, మర్జ్ బేసికల్ గా మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ జాయిన్స్. ఓకే, అపెండ్ అంటే ఏంటంటే బేసికల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయనుకో, టేబుల్ 1, టేబుల్ 2. ఓకే, అపెండ్ అంటే ఏంటంటే బేసికల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇక్కడ 1, 2, 3, 4 రికార్డ్స్ ఉన్నాయనుకో, ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 రికార్డ్స్ ఉన్నాయనుకో. ఓకే, అపెండ్ అంటే ఏంటంటే ఈ టేబుల్ 1 కి ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కింద అపెండ్ చేయడం అన్నమాట. సో మీ అవుట్పుట్ లో వచ్చే టేబుల్లో టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయంటే 4 ప్లస్ టోటల్ 5 రికార్డ్స్ ఉంటాయి. అంటే ఈ కిందే, ఈ టేబుల్ 1 కి కిందే ఇప్పుడు మొత్తం టోటల్ 9 రికార్డ్స్ అపెండ్ అయిపోతాయి. టోటల్ 9 రికార్డ్స్ ఉంటాయి అవుట్పుట్ టేబుల్. సో అపెండ్ మీనింగ్ అది. సో మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ యూనియన్ గానీ అవ్వచ్చు, యూనియన్ ఆల్ గానీ అవ్వచ్చు. బేసికలీ ఏం చేస్తుందంటే అపెండ్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా జాయిన్స్ అంటే ఏంటంటే బేసికల్ గా విచ్ ఇస్ మర్జ్, యూ కాల్ ఇట్ యాజ్ ఎ మర్జ్, యూజ్ చేసే కాన్సెప్ట్ జాయిన్స్ అంటే ఏంటంటే బేసికల్ గా ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. ఓకే, టేబుల్ 1 కి ఒక ప్రైమరీ కీ ఉంటది, టేబుల్ 2 కి కూడా ఒక ప్రైమరీ కీ ఉంటది. ఓకే,
ఈ ప్రైమరీ కీ యాక్ట్స్ యాజ్ ఎ ఫారెన్ కీ విచ్ ఇస్ రిఫరింగ్ టు ద ఫస్ట్ టేబుల్ ప్రైమరీ కీ. ఓకే, దాన్ని బట్టి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి అనుకో. ఓకే, వీటిలో ఉన్న ఏమైనా కామన్ మ్యాచింగ్ ఉంటే యూ విల్ యూజ్ ఇన్నర్ జాయిన్. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం మ్యాచింగ్ కావాలి, మొత్తం అంతా కావాలి అంటే ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి చేస్తే లెఫ్ట్. ఓకే, సిమిలర్లీ ఫర్ రైట్, సిమిలర్లీ ఫర్ ఫుల్ అవుటర్. సో ఈ జాయిన్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. సో మీరు జాయిన్స్ చేస్తున్నప్పుడు అపెండ్ అవ్వదు. జాయిన్స్ చేసేటప్పుడు అయితే మీ కాలమ్స్ అయినా ఇంక్రీజ్ అవుతాయి, కాలమ్ సైజ్ అయినా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాలమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కాలమ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, ఎక్కువ కాలమ్స్ రెండింటికి జాయిన్స్ చేస్తే కాలమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ రోజ్ ఇంక్రీజ్ అవుతాయి డిక్రీజ్ అవుతాయి అని మనం చెప్పలేం. ఓకే, దట్ ఈస్ బేసికల్లీ యువర్ మర్జ్, బేసికలీ యువర్ జాయిన్స్ కాన్సెప్ట్. ఓకేనా, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి యూనియన్ ఆల్ కాబట్టి ఓకే, బేసిక్ గా యూనియన్ ఆల్ నేను చెప్పాను కదా, ఆఫ్లైన్ టేబుల్స్ ఆన్లైన్ టేబుల్స్ అపెండ్ చేయడానికి యూజ్ చేస్తారని. యూనియన్ అనేది డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తానని చెప్పాను. సో మీ పర్ఫార్మెన్స్ అనేది చూడండి, యూనియన్ ఆల్. సో యూనియన్ అనేది డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది, ఓకే, ఇది డూప్లికేట్స్ ని ఉంచుతుంది, ఎన్ని ఎలా ఉన్నా అది అపెండ్ చేసుకుంటే వెళ్తుంది, డూప్లికేట్స్ పని లేదు. ఇది డూప్లికేట్స్ ని చెక్ చేస్తూ రిమూవ్ చేస్తూ రావాలి కాబట్టి దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఇస్ స్లో. ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ ఎందుకు స్లో ఉండదు అంటే డైరెక్ట్ గా అపెండ్ చేసుకుని వెళ్ళిపోవడమే దీని పని. ఎక్కడ డూప్లికేట్స్ చెక్ చేసి దాన్ని రిమూవ్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా జరగదు లోపల బ్యాక్ ఎండ్ లో. సో ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, యూనియన్ ఆల్ అనేది చాలా ఫాస్ట్. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కూడా ఇదే, విచ్ ఇస్ ఫాస్టర్, యూనియన్ ఆల్? You will tell union all is faster because it will not check any duplicates in the backend. It will keep on appending the data. Okay, so ఇక్కడ డూప్లికేట్ చెక్ చేసేటప్పుడు ప్రతిసారి సార్టింగ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి దీనికి సార్టింగ్ కావాలి. దీనికి సార్టింగ్ తో పనే లేదు, అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సార్టింగ్ తో పనే లేదు. ఓకే, ఫైనల్ గా వచ్చే రిజల్ట్స్ అన్ని యూనిక్ వాల్యూస్ వస్తాయి, మీకు యూనిక్ గా వస్తాయి డూప్లికేట్స్ రిమూవ్ చేసేదాకా. ఇక్కడ యూనిక్ రావు, యూ విల్ హ్యావ్ డూప్లికేట్స్ హియర్. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి. ఓకే, దీంతో పాటు మీకు కొన్ని రూల్స్ తెలియాలి. ఓకే, ఇంపార్టెంట్ రూల్స్ తెలియాలి. ఆ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్ ఏంటంటే క్వైరీస్ మీరు ఎప్పుడైతే యూనియన్ రాస్తున్నారో రెండు టేబుల్ కి, ఆఫ్లైన్ టేబుల్ కి ఆన్లైన్ టేబుల్ కి, మీరు రాసే సెలెక్ట్ స్టేట్మెంట్, ఇక్కడ రాసే సెలెక్ట్ స్టేట్మెంట్ యూనియన్, ఇక్కడ రాసే సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, కాలమ్స్ ఏదైతే అడుగుతున్నారో సెలెక్ట్ కి, అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్తున్నారో ఇక్కడ కూడా అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ సిఐడి కామ సీనేమ్ అన్నారు అనుకో, ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ సిఐడి కామ సీనేమే ఇవ్వాలి. సో ఇక్కడ ఎన్ని 2 కాలమ్స్ సెలెక్ట్ లో అడుగుతున్నప్పుడు యూనియన్ ఆన్లైన్ టేబుల్ నుంచి కూడా 2 కాలమ్స్ అడగాలి. ఓకే, సో రెండు టేబుల్స్ కి యూనియన్ చేసేటప్పుడు పైన ఉన్న టేబుల్ కి మీరు ఏవైతే కాలమ్స్ అడుగుతున్నారో నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ కాలమ్స్, ఇక్కడ కూడా కౌంట్ ఆఫ్ కాలమ్స్ సేమే ఉండాలి. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, అది రూల్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ సిఐడి టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది, ఇక్కడ సిఐడి కూడా టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉండాలి. ఇక్కడ సినేమ్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది, ఇక్కడ సినేమ్ కూడా టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉండాలి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ అని రాశారు అనుకో, ఇక్కడ కూడా ప్రైజ్ ఉండాలి. ఈ ప్రైజ్ అనేది ఇంటిజర్ డేటా టైప్ అయినప్పుడు ఇది కూడా ఇంటిజర్ డేటా టైప్ ఉండాలి. సో కాలమ్స్ డేటా టైప్స్ కూడా రెండు టేబుల్స్ ది మ్యాచ్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, డేటా టైప్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఓకే, నెంబర్ 3, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఫస్ట్ టేబుల్లో మీరు సిఐడి యాజ్ కస్టమర్ నేమ్, సిఐడి యాజ్ కస్టమర్ ఐడి, సి నేమ్ యాజ్ కస్టమర్ ఫుల్ నేమ్ అని చెప్పి ఎలియాసింగ్ ఇచ్చారనుకో. ఓకే, ఇక్కడ కూడా మీరు అలాంటి ఎలియాసింగ్ ఇవ్వాలి. లేదా మీరు ఇక్కడ ఎలియాసింగ్ ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్ గా ఫస్ట్ క్వెరీలో మీరు ఏ ఎలియాసింగ్ ఇచ్చారో అది ఆ ఎలియాసింగ్ అపెండ్ అయినప్పుడు టాప్ కాలమ్ హెడర్ కింద అదే తీసుకుంటది. పాయింట్ నెంబర్ 3 అర్థమైందా? కాలమ్ నేమ్స్ కమ్స్ ఫ్రమ్ ఫస్ట్ క్వెరీ. ఇది అర్థమైందిరా చార్మి, మాధురి, సౌమ్య?
ఒకసారి మళ్ళా రిపీట్ చేయరు పాయింట్ నెంబర్ 3 అంటే అర్థం మీరు కాలేదా? చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ క్వైరీలో ఏ కాలమ్ నేమ్స్ అయితే రాస్తామో సెకండ్ క్వైరీలో కూడా సేమ్ కాలమ్ నేమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని బట్టి సెకండ్ది రాస్తారు అంతేనా? థర్డ్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. లావణి నీకు అర్థమైందా? అర్థమైంది జగదీష్. ఓకే చూడండి, ఫస్ట్ క్వరీలో నేను సెలెక్ట్ ఓకే సిఐడి యాజ్ కస్టమర్ అండర్ స్కోర్ ఐడి కామా సి నేమ్ యాజ్ కస్టమర్ నేమ్ అని రాశాను అనుకో, ఫ్రమ్ ఆఫ్లైన్ టేబుల్ ఓకే యూనియన్ ఓకే మళ్ళా సెలెక్ట్ సిఐడి కామా సి నేమ్ ఓకే ఫ్రమ్ ఆన్లైన్ టేబుల్ ఇలా రాశాను అనుకో క్వైరీ. చూడండి క్వైరీ ఇలా రాశాను నేను. ఇప్పుడు ఇక్కడ ఎలియాసింగ్ ఇచ్చాను కానీ ఇక్కడ ఎలియాసింగ్ ఇవ్వలేదు చూడండి. అప్పుడు నా అవుట్పుట్ లో ఇక్కడ హెడర్స్ లో ఫస్ట్ క్వైరీలో ఏదైతే రాస్తున్నానో హెడర్స్ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఇదే తీసుకుంటది ఎలియాసింగ్. ఫస్ట్ క్వైరీ నుంచి ఉన్న కాలం నేమ్స్ తీసుకుంటది ఎలియాసింగ్. అప్పుడు ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ 5 రికార్డ్స్ వచ్చేస్తాయి, ఆ తర్వాత 10 రికార్డ్స్ అపెండ్ అయిపోతాయి. కాలం హెడర్స్ మాత్రం ఫస్ట్ క్వైరీ దగ్గర ఎలియాసింగ్ ఏవి ఇచ్చావో అవి తీసుకుంటది. ఇది థర్డ్ రూల్. ఇప్పుడు అర్థమైందా చార్మి? అట్లీస్ట్ అర్థమైందండి. కష్టం ఉందా? లేదు, ఇందాక నేను సరిగ్గా వినలేదు. ఓకే, ఇది ఎంతమందికి అర్థం కాలేదు? నిషార్ నీకు అర్థమైందా? నిషార్, తరుణ్ నీకు అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఈజీగా ఉందా కష్టంగా ఉందా? సార్ ఆ, సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా? చూడరా, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇప్పుడే జాయిన్ అయ్యావా లేకపోతే ఎంతసేపు నుంచి ఉన్నావు? ఇందాకే జాయిన్ అయ్యాను సార్. 5 minutes 10 minutes. ఇక్కడ చూడు, సెలెక్ట్ సిఐడి యాజ్ కస్టమర్ నేమ్ అని ఎలియాసింగ్ ఇక్కడ ఇస్తున్నానా? ఇక్కడ ఎలియాసింగ్ ఎవరో చూసావా? ఈ రెండు టేబుల్స్ అపెండ్ యూనియన్ అంటే అపెండ్ అవుతాయని చెప్పాను కదా. సో ఇక్కడ హెడర్స్ ఇక్కడ ఏవైతే ఇచ్చావో అవే హెడర్స్ నేమ్స్ కింద తీసుకొని ఇక్కడ 5 రికార్డ్స్ ఉంటే ఆ 5 రికార్డ్స్, ఇక్కడ 10 రికార్డ్స్ ఉంటే ఆ 10 రికార్డ్స్ అపెండ్ అయిపోతాయి. కానీ హెడర్ నేమ్స్ మాత్రం ఫస్ట్ క్వైరీ దగ్గర ఎలియాసింగ్ యాజ్ అని ఏవైతే ఇచ్చావో అవి హెడర్స్ కింద నీ అవుట్పుట్ లో ఉంటాయని చెప్తున్నా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ సిఐడి యాజ్ అని పెట్టి కస్టమర్ సియుఎస్టి ఐడి అని రాసావు. ఇక్కడ సిఐడి యాజ్ నేమ్ సి నేమ్ కి సి అండర్ స్కోర్ నేమ్ అనేది రాసావు. ఇక్కడ నువ్వు ఎలియాసింగ్ ఇక్కడ తేడాగా ఇచ్చినా సరే అది ఫస్ట్ తాలూకు ఎలియాసింగ్ నే కన్సిడర్ చేసి హెడర్స్ కింద తీసుకుంటది. ఇక్కడ లోపల డేటా ఏ ఉన్నా సరే అపెండ్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్లియరా? అమృత, సో ఇది యూజ్ కేస్ బేసికల్ గా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆర్డర్ బై. ఫోర్త్ పాయింట్ ఏంటంటే అన్న యూనియన్ లో కాలమ్ నేమ్స్ ఫస్ట్ క్వెరీలో ఏం రాసామో అది వస్తుందని చెప్పారు అన్న. లోపల అవుట్పుట్ ఏమొస్తుంది? లైక్ కైండ్ ఆఫ్ అంటే ఓవరాల్ గా ఉన్న టేబుల్స్ లో ఉన్న ఇందులో 5 రికార్డ్స్ ఉంటే ఇందులో 5 రికార్డ్స్, ఇందులో 10 రికార్డ్స్ ఉంటే 10 రికార్డ్స్ అపెండ్ అయ్యి, ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్ రిమూవ్ అయ్యి యూనిక్ వస్తాయి. నీకు నేను షీట్ ఇచ్చాను కదా, ఎగ్జిక్యూట్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు రాసే సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో యూనియన్ కానీ మీరు ఆర్డర్ బై రాసేటప్పుడు లాస్ట్ లో రాయాలి. రాయాలనుకుంటే ఒకవేళ ఆర్డర్ బై కస్టమర్ ఐడి ద్వారా సార్ట్ చేద్దాం అనుకుంటారు అనుకో. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ నా టేబుల్లో ఆఫ్లైన్ టేబుల్లో సిఐడి ఉంది. ఆఫ్లైన్ టేబుల్ సిఐడి ఎలా ఉందంటే 1 5 6 2 3 అని ఉంది. ఓకే, ఇలా ఉంది నా టేబుల్. ఆన్లైన్ టేబుల్లో కస్టమర్ ఐడీస్ ఎలా ఉన్నాయంటే 3 5 9 2 అని ఉంది. ఓకే, నేను ఇప్పుడు సెలెక్ట్ సిఐడి
ఫ్రమ్ ఆఫ్లైన్ టేబుల్ యూనియన్ ఓకే సెలెక్ట్ సిఐడి ఫ్రమ్ ఆన్లైన్ అని రాశాను అనుకో, యూనియన్ అని రాశాను కాబట్టి డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయ్యి నా అవుట్పుట్ లో ఏమొస్తుంది 1 5 6 2 3 3 5 ఆల్రెడీ రాస్తాను ఇక్కడ, ఆల్రెడీ టేబుల్లో ఉన్నాయి. 3 5 ఇగ్నోర్ చేస్తుంది, 2 కూడా ఇగ్నోర్ చేస్తుంది, 9. సో యూనిక్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి అవుట్పుట్ లో సిఐడి అని చెప్పేసి. ఓకే, సో యూనియన్ రాస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఇది. ఓకే, అలా కాకుండా నేను యూనియన్ కాకుండా ఇప్పుడు యూనియన్ ఆల్ రాశాను అనుకో, యూనియన్ ఆల్ రాసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే మొత్తం దీనికి ఈ టేబుల్కి ఏదైతే ఉందో ఆ టేబుల్ కింద అపెండ్ అయిపోతుంది. సో 1 5 6 2 3 మళ్ళా 3 5 9 2 డూప్లికేట్స్ ని కూడా కన్సిడర్ చేసి అపెండ్ అయిపోతుంది సిఐడి. ఓకే, సో యూనియన్ రాస్తే ఇది వస్తుంది, యూనియన్ ఆల్ రాస్తే ఇది వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ డూప్లికేట్స్ రిమూవ్ అయిపోతున్నాయి, డూప్లికేట్స్ ఉన్నట్లే, ఇక్కడ డూప్లికేట్స్ ని కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు వచ్చే అవుట్పుట్ సార్టెడ్ ఆర్డర్ లో లేదు, ఇక్కడ కూడా సార్టెడ్ ఆర్డర్ లో లేదు. నీకు సార్టెడ్ ఆర్డర్ లో కావాలి అంటే ఓకే నువ్వేం చేస్తావంటే ఇక్కడ కింద ఇదే క్వరీలో నువ్వు కింద ఏం రాస్తావంటే ఆర్డర్ బై ఓకే ఆర్డర్ బై సిఐడి. ఓకే, ఏమి రాయకపోతే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటది, డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిఎస్సి అని రాయాలి. సో ఎప్పుడైనా ఈ ఆర్డర్ బై అనేది ఈ మొత్తం ఈ 2 క్వరీలు తర్వాత 2 టేబుల్స్ తర్వాత క్వరీలు లాస్ట్ లో ఆర్డర్ బై సిఐడి రాయాలి. ఈ ఆర్డర్ బై సిఐడి రాసేటప్పుడు మొత్తం వచ్చే అవుట్పుట్ మీద నీకు లాస్ట్ కి సార్ట్ అయ్యి వచ్చేస్తుంది డేటా. ఓకే, యూనియన్ ఆల్ రాసావు అనుకో, యూజువల్ గా నీకు వచ్చే డేటా ఇది. కింద ఆర్డర్ బై సిఐడి అని రాసావు కాబట్టి ఇప్పుడు నీ అవుట్పుట్ 1 2 3 4 సారీ 1 2 3 5 6. యూనియన్ అయితే, యూనియన్ ఆల్ అయితే డూప్లికేట్స్ వస్తుంది 1 2 2 3 3 5 6 యూనియన్ ఆల్ కి. ఓకే, సో ఆర్డర్ బై కూడా లాస్ట్ లో రాసుకోవచ్చు, ఆర్డర్ బై ఎప్పుడైనా లాస్ట్ లో రాయాలి. ఇక్కడ ఆర్డర్ బై రాయడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ ఆర్డర్ బై రాయలేవు. ఆర్డర్ బై ఎప్పుడైనా సరే 2 క్వైరీలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో రాయాలి స్టేట్మెంట్, అంతేగాని ఇక్కడ ఆర్డర్ బై మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బై 2 సార్లు రాసి ఆర్డర్ బై మీద అపెండ్ చేయడానికి డేటా కుదరదు, అది రూల్. అది క్లియరా? ఇవి 4 రూల్స్, మెయిన్ 4 రూల్స్ ఆఫ్ యూనియన్ వాళ్ళకి 4 రూల్స్ ఇవి. ఓకేనా? ఇప్పుడు సౌమ్య, will you open the sheet? Yes, sir. షీట్ ఓపెన్ చేసి ఏం ఉన్నాయో చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయరా. షీట్ ఓపెన్ చేయ, ఎక్సెల్. ఎస్, ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ ఓపెన్ చేయలేదా? ఓపెన్ లోనే ఉందా? ఓపెన్ చేసి ఉంది. ఓకే, ఇది హైడ్ మీద నొక్కది. మ్యూట్ లో పెట్టావు, అన్మ్యూట్ చేయి. ఓపెన్ చేయి, షీట్ ని కొంచెం జూమ్ చేయి. పైకి వెళ్ళు, రైట్ సైడ్కి వెళ్ళు. ఏముంది అక్కడ, కొంచెం 70 60 చేయి జూమ్. 60 పెట్టి 75 ఉంది కదా, 60 పెట్టి సరిపోతుంది. సరిపోతుందిలే. అక్కడ ఏమున్నాయి చదువు మొత్తం అంతా, ఏం డిస్కషన్ చూడు. Union and union on sometimes data exists in multiple tables or queries and managers want combined results. Actually యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అన్నీ చెప్పినట్టుగా ఇప్పుడు మనకి కస్టమర్స్ అనేది 2 విధాలుగా షాపింగ్ చేస్తారు, అయితే ఆన్లైన్ కానీ లేకపోతే ఆఫ్లైన్ కానీ. ఇప్పుడు మన మేనేజర్ అనేవాడు మనకి జనరల్గా సపరేట్గా అడిగారు అనుకో, లైక్ ఆన్లైన్ కస్టమర్స్ ఎంతమంది షాపింగ్ చేస్తున్నారు అంటే సపరేట్గా ఇస్తావు, సెలెక్ట్ దట్ టేబుల్ నేమ్ అని చెప్పి ఆన్లైన్ సేల్స్, మళ్ళీ సెలెక్ట్ ఫ్రమ్ అని చెప్పి ఆ టేబుల్ నుంచి ఆఫ్లైన్ రిజల్ట్స్ చూపిస్తావు. ఇప్పుడు నాకు ఆ 2 రిజల్ట్స్ కంబైన్డ్ గా కావాలి అన్నప్పుడు మనం యూనియన్ ఇంకా యూనియన్ ఆన్ కాన్సెప్ట్ అనేది వాడతాం. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్, యూనియన్ ఏంటంటే డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది,
యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్స్ ని రిమూవ్ చేయదు. డూప్లికేట్స్ రిమూవ్ చేయకుండా అంతా ఇచ్చేస్తుంది. యూనియన్ కి పర్ఫార్మెన్స్ స్లో ఉంటది. ఎందుకంటే అది సార్ట్ చేస్తుంది డేటాని, ఇంకా డూప్లికేట్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది. సో దానికి కొంత ఎగ్జిక్యూషన్ టైం అనేది పడుతుంది. సో దాని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. వెన్ కమ్స్ టు యూనియన్ వచ్చేసరికి అది కొంచెం ఫాస్టర్ గా చేస్తుంది. ఎందుకంటే దానికి సార్టింగ్, డూప్లికేట్స్ రిమూవ్ చేయడం దానికి పని లేదు. సో అది ఫాస్ట్ గా జస్ట్ అపెండ్ చేసేస్తుంది డేటాని అంతే. ఇది చూసుకొని అపెండ్ చేస్తుంది అనమాట. అందుకు దీని పర్ఫార్మెన్స్ అనేది ఫాస్టర్ యూనియన్ ఆల్ కి. ఇంకా దీనికి సార్టింగ్ అంటే యూనియన్ కిందక చెప్పినట్టు దీనికి కావాలి. యూనియన్ ఆల్ కి అక్కాల్సిన అవసరం లేదు అని ఒక్కసారి ఇంకా యూనియన్ కి ఎప్పుడైనా రిజల్ట్ అనేది యూనిక్ గా వస్తుంది. ఎందుకంటే అది డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది కాబట్టి. కానీ యూనియన్ ఆల్ కి యూనిక్ గా రాదు. ఎందుకంటే అది డూప్లికేట్స్ ని ఇంకా డేటాని సార్ట్ చేయకుండా ఇచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం యూనియన్ ఆల్ యూజ్ చేసేటప్పుడు 4 రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే both queries must have the same number of columns. దీని రీజన్ మర్చిపోయా. సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రెండింటికి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటేనే వర్క్ అవుతుంది. అది ఇది దీని సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. రెండు టేబుల్స్ ను అపెండ్ చేసేటప్పుడు ఆఫ్లైన్ టేబుల్లో నువ్వు ఎన్ని కాలమ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నావో సెకండ్ క్వరీలో యూనియన్ చేసేటప్పుడు కూడా అన్ని కాలమ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కి నువ్వు 5 కాలమ్స్ యూజ్ చేస్తే సెకండ్ దగ్గర కూడా నువ్వు సెలెక్ట్ క్వరీలో 5 కాలమ్స్ రాయాలి. ఓకే, అంటే ఫస్ట్ కాలమ్ లోని 5 కాలమ్స్ ఉంటే కింద దానికి కూడా సేమ్ అవే 5 కాలమ్స్ ఉండాలి. సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. డేటా టైప్ ఉండాలి. ఇంకా ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్లో మీరు సిఐడి అనే కాలమ్ ఉంది ఆఫ్లైన్ టేబుల్లో. సెకండ్ టేబుల్ ఆన్లైన్ టేబుల్లో సిఐడికి బదులు సిఐడిడి అని ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు రాసేటప్పుడు సెలెక్ట్ సిఐడిడి అని రాసుకోవచ్చు సెకండ్ క్వరీలో స్టార్టింగ్ నేమ్. రెండు రిఫరింగ్ కస్టమర్ ఐడి ఓన్లీ, సేమ్ డేటా టైప్ కాబట్టి ఇట్ ఈస్ ఫైన్. సెకండ్ టేబుల్లో కాలమ్ నేమ్ ఎగ్జాక్ట్ గా ఫస్ట్ టేబుల్ కాలమ్ నేమే అయ్యి ఉండాలని ఏం లేదు. కానీ డేటా టైప్ మాత్రం సేమ్ ఉండాలి. కౌంట్ ఆఫ్ కాలమ్ ఫస్ట్ క్వరీలో ఎన్ని తీసుకున్నావు సెకండ్ దాంట్లో కూడా అంతే ఉండాలి. ఇప్పుడు క్లియరా? ఎంతమందికి ఇది నేను చెప్పింది ఇప్పుడు అర్థం కాలేదు? నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదని. అర్థమైందా లేదా చార్మి? నీకు అర్థమైందా నేను చెప్పింది? గౌతమి నీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందండి. అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కాలేదు. గౌతమి నీకు అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఎవరికి అర్థం కాలేదు? సూర్యతేజకు అర్థం కాలేదు, ఇంకెవరికి అర్థం కాలేదు? ఓకే, నేను చెప్తాను చూడండి. సో దాని మీనింగ్ ఏంటంటే, నేను చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే, మీ ఆఫ్లైన్ టేబుల్లో ఓకే వైట్ పడదాం. మీ ఆఫ్లైన్ టేబుల్లో సిఐడి, సి నేమ్, ఓకే, సి ప్రైజ్ అని ఉందనుకో. ఓకే, 1 2 3 ఏబిసి 10 20 30 ఇది మీ ఆఫ్లైన్ టేబుల్లో ఉన్న డేటా. ఓకే, ఆన్లైన్ టేబుల్లో ఓసిఐడి అని ఉంది కాలమ్ నేమ్. సిఐడి కాదు, ఓసిఐడి అని ఉంది. ఓకే, సి నేమ్ అని లేదు, ఓసి నేమ్ అని ఉంది. ఓసి ప్రైజ్ అని ఉంది.
ఓకే, ఇందులో కస్టమర్స్ ఏమొచ్చి 3, 4 ఉంది, సిడి ఉంది, 100, 200 ఉంది. ఇప్పుడు నేను సెలెక్ట్ ఫస్ట్ టేబుల్ తీసుకుంటున్నా, సిఐడి సి నేమ్ ఫ్రమ్ ఆఫ్లైన్ టేబుల్ యూనియన్. ఓకే, సెలెక్ట్ ఇక్కడ ఏదైతే కస్టమర్ ఐడిని రిఫర్ చేస్తుందో ఈ టేబుల్లో కస్టమర్ ఐడి రిఫర్ చేసేది ఇది. సో ఇక్కడ నువ్వు రాసేటప్పుడు ఆ కాలం నేమే రాస్తావు, ఓసిఐడిఏ రాస్తావు ఈ టేబుల్ నుంచి. ఇక్కడ నేమ్ రిఫర్ చేసేది ఓసి నేమే రాస్తావు. ఓకే, ఫ్రమ్ ఆన్లైన్. ఓకే, ఇది నీ క్వైరీ. సో ఇక్కడ ఏంటి అవుట్పుట్ లో ఇక్కడ సిఐడి ఇచ్చావు, సి నేమ్ ఇచ్చావు కాబట్టి సిఐడి సి నేమే తీసుకుంటది కాలం నేమ్స్. ఫస్ట్ క్వైరీలో ఏదైతే కాలం నేమ్స్ ఇచ్చావో ఆ కాలం హెడర్సే తీసుకుంటది. కానీ అపెండ్ చేసేటప్పుడు డేటాని 1, 2, 3 ఇక్కడ ఉన్నది ఏంటి, యూనియన్ ఆల్ రాస్తే 3, 4 అవుతుంది. ఇన్ కేస్ యూనియన్ రాస్తే 4 అవుతుంది. సో యువర్ అవుట్పుట్ విల్ బి ABCD. ఓకే, ఇది మీ డేటా. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ కౌంట్ ఆఫ్ కాలమ్స్ 2 ఉంది ఫస్ట్ క్వరీలో, ఇక్కడ కూడా కౌంట్ ఆఫ్ కాలమ్స్ 2 ఉంది. సో దిస్ ఈస్ ఫస్ట్ రూల్. First rule is basically your count of columns should match, which is matching. Okay. Second rule is basically even though the column names might be different, okay, column names might be different, but data type should match. CID is a same type of integer. OCID is also an integer, which is this one and this one are matching. So data types are matching. C name is in text format. C name is in text format. OC name is also in text format. OC name is also in text format. So your data types are matching. So first rule enti count of columns annanu. Second data types matching antunna. Okay. And third rule enti ikkadi first query lo edaithe first table lo edaithe first query lo names ichano నీ అవుట్పుట్ లో కూడా కాలం హెడర్స్ ఆ ఫస్ట్ క్వైరీ తోలక హెడర్స్ కింద ఉంటాయి, కాలం నేమ్స్ హెడర్స్. సో హెడర్ ఆఫ్ అవుట్పుట్ కమ్స్ ఫ్రమ్ ఫస్ట్ క్వైరీ ఆఫ్ ద టేబుల్. థర్డ్ ఇది. ఫోర్త్ రూల్ ఏమంటున్నాను, ఇన్ కేస్ నువ్వు ఆర్డర్ బై రాసుకోవాలి అనుకుంటే ఈ టేబుల్ అవుట్పుట్ ఆర్డర్ లో రావాలి అసెండింగ్ అంటే ఆర్డర్ బై ఎప్పుడైనా లాస్ట్ లో ఈ క్వైరీ అంతా రాసిన తర్వాత ఆర్డర్ బై ఫస్ట్ కాలం లో ఉన్న సిఐడి మీద చేద్దాం అంటే సిఐడి మీద చేసుకో, సి నేమ్ మీద రాయాలనుకుంటే సి నేమ్ మీద రాసుకో, యువర్ విష్. ఆర్డర్ బై ఏ కాలం మీద చేసుకుంటావు చేసుకో. ఆర్డర్ బై అనేది యూ విల్ రైట్ ఆఫ్టర్ లాస్ట్ ఆఫ్ యువర్ క్వైరీ, ఫైనల్ ఆఫ్ యువర్ క్వైరీ, లాస్ట్ ఆర్ ఫైనల్ ఆఫ్ యువర్ క్వైరీ. ఇవే 4 రూల్స్ ఎక్సెల్ లో పెట్టింది. ఇప్పుడు అర్థమైందా సూర్యతేజ? ఆర్డర్ బై రాసినప్పుడు మనం ఏ కాలం నేమ్ అయినా తీసుకోవచ్చు అన్నారు కదా, అంటే ఫస్ట్ దైనా సెకండ్ దైనా. అప్పుడు అవుట్పుట్ తీసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెకండ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అవుట్పుట్ లో సెకండ్ వస్తుందా? చూడు ఫర్ ఎగ్జాంపుల్ చెరిపేచ్చా ఇవి, ఈ రూల్స్ చెరిపేచ్చా? రూల్స్ చెరిపేస్తున్నాం చూడండి. రూల్స్ క్లియరా? ఇప్పుడు చూడు గౌతమి, ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ఇదంతా రాసిన తర్వాత ఆర్డర్ బై సిఐడి అని రాసాను అనుకో. సిఐడి ఆర్డర్ బై సిఐడి ఏం రాయట్లేదంటే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. నా అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1, 2, 3, 4 యూనియన్ రాస్తే, యూనియన్ ఆల్ రాస్తే 1, 2, 3, 3, 4 సిఐడి సి నేమ్ బేస్డ్ ఆన్ దట్. ఓకే, డిసెండింగ్ అని రాసామనుకో డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఏం రాయకపోతే అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను సిఐడి కాకుండా సి నేమ్ రాశాను అనుకో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో తీసుకుంటది. సో సిఐడి సి నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏముంది, ABCD, దాని బేస్డ్ మీద ఐడీస్ వస్తాయి. సో నా అవుట్పుట్ ఎట్లా వస్తుంది, సి నేమ్ డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాను అనుకో DCBA, ఇవి కాకుండా ఇవి వచ్చి 4, 3, 2, 1 ఇలా వస్తుంది అవుట్పుట్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ సిఐడి కామా సి నేమ్ అన్నాం అనుకో, ఫస్ట్ సిఐడి మీద అసెండింగ్ ఆర్డర్ లో పెట్టి తర్వాత సి నేమ్ అసెండింగ్ ఆర్డర్ లో పెడతారు. ఇది క్లియర్ అప్పుడు? ఓకేనా?
సౌమ్య గో టు ద షీట్ నౌ. కాదు నేను అడిగింది ఇప్పుడు మీరు ఆర్డర్ బై అనేది మీరు ఓసిఐడి ఓసి నేమ్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు అవుట్పుట్ ఎలా రాదు వస్తుంది? రాదు. ఆర్డర్ బై యూ నీడ్ టు పుట్ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉన్న ఫస్ట్ క్వరీలో ఉన్న వాటిలో కాలం మీదే రాసుకోవాలి నువ్వు. ఓకే. గుర్తుపెట్టుకో. 3000 అడుగు. ఉమ్. అంటే చెప్పరా? మొన్న టెస్ట్ జగదీష్ ఒక డౌట్ అక్కడ కాలమ్ నేమ్స్ అన్నావుగా సిఐడి సి నేమ్ కదా కింద సి ప్రైస్ సి నేమ్ తీసుకుంటాను అప్పుడు అవుట్పుట్ ఏంటి? సి నేమ్ సి ప్రైస్ వర్క్ అవ్వాలి కదా. మరి నువ్వు అలా అయితే అక్కడ కాలమ్ నేమ్స్ తీసుకున్నప్పుడు డేటా టైప్ గా చెక్ చేయమన్నావు. డేటా టైప్ చెక్ డేటా టైప్ అది ఏంటి ఇదే ఇంతేగా? ఏంటి ఏమంటున్నావు ఇప్పుడు? సెకండ్ క్వరీలో ఏమంటున్నావు? సెలెక్ట్ సిఐడి సి నేమ్ ఫస్ట్ టేబుల్ యూనియన్ సెలెక్ట్ సి ప్రైస్. ఫస్ట్ దాంట్లో సిఐడి సి నేమ్ అంటున్నావు. ఓకే. సెకండ్ కాలమ్ లో సి ప్రైస్ సి నేమ్. సి ప్రైస్ సి నేమ్. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? అపెండ్ అయిపోద్ది. క్వైరీ విల్ వర్క్ బట్ యువర్ లాజిక్ ఈస్ రాంగ్. ఓకే. యువర్ అవుట్పుట్ విల్ బి జనరేటెడ్. కస్టమర్స్ కి ప్రైస్ అపెండ్ అవుతుంది. కౌంట్ ఆఫ్ కాలమ్స్ ఆర్ సేమ్. ఫస్ట్ రూల్ యువర్ కరెక్ట్. సెకండ్ రూల్ డేటా టైప్ ఇస్ మ్యాచింగ్ కరెక్ట్. థర్డ్ రూల్ ఏంటి? థర్డ్ రూల్ ఏం చెప్పాను? థర్డ్ రూల్ ఏం చెప్పాను? ఫస్ట్ రూల్ ఏంటి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే. కౌంట్ ఆఫ్ కాలమ్స్ మ్యాచ్ అవుతుంది. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఓకే. ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఏమన్నా డేటా టైప్ షుడ్ మ్యాచ్. ఓకే. సిఐడి సి నేమ్ నంబర్ టెక్స్ట్, సి ప్రైజ్ నెంబర్ నేమ్ టెక్స్ట్. ఓకే. సెకండ్ రూల్ కూడా పాస్ అయిపోయింది. థర్డ్ రూల్ ఏంటి? ఫస్ట్ దానికి ఉన్న అడ్రస్ తీసుకుంటది అంటున్నాను. సిఐడి సి నేమ్స్ అవుట్పుట్ లో వస్తుంది. ఇక్కడ మీరు సి ప్రైస్ కూడా అపెండ్ అవుతుంది కానీ సిఐడిలో అపెండ్ అయిపోతుంది. మీరు సింటాక్టికల్ గా కరెక్టే కానీ లాజికల్ గా మీరు రాసే అవుట్పుట్ రాంగ్. ఓకే. ఫోర్త్ రూల్ ఏంటి? ఆర్డర్ బై రాసేటప్పుడు లాస్ట్ లో రాయాలి. ఇక్కడ వీటికి వేర్ కండిషన్ యూస్ చేయొచ్చా? చేయొచ్చు. Yes. వేర్ కండిషన్స్ ఇక్కడ పెట్టొచ్చు. ఫస్ట్ టేబుల్ కి పెట్టొచ్చు, సెకండ్ టేబుల్ కి పెట్టొచ్చు. ఓన్లీ ఫస్ట్ టేబుల్ పెట్టి సెకండ్ టేబుల్ పెట్టకపోయినా పర్వాలేదు. లేదా ఫస్ట్ టేబుల్ పెట్టి ఫస్ట్ టేబుల్ పెట్టకుండా సెకండ్ టేబుల్ పెట్టినా వస్తుంది. ఇవి మ్యాచ్ అయితే చాలు మీకు. ఈ 4 రూల్స్ మ్యాచ్ అయితే చాలు. మీరు అక్కడ వేర్ క్లాస్ పెట్టినా పెట్టకపోయినా మీ ఇష్టం. ఓకేనా? అది కూడా షీట్స్ లో ఉంటాయి. నేను ఆల్రెడీ పెట్టాను లా యూస్ కేస్. గో టు ద షీట్. ఇది క్లియరా? ఆ 4 రూల్స్ క్లియరా? యూనియన్ వాళ్ళకి యూనియన్ సార్ నందిని సార్ ఆర్డర్ బై లో మల్టిపుల్ కాలమ్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు సిఐడి అదే కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ కస్టమర్ ఐడి ప్రకారం ఆర్డర్ చేస్తుంది. దాని తర్వాత ఆర్డర్ చేసేటప్పుడు ముందు మారిపోతాయి కదా. నేను అదే అంటున్నా. నువ్వు 2 కాలమ్స్ రాస్తున్నావు అనుకో, నువ్వు సిఐడి మీద రాసేటప్పుడు ఆటోమేటిక్ గా దానికి తగ్గట్టుగా ఉన్న సీ నేమ్ ఆర్డర్ అయిపోతుంది, సార్ట్ అయిపోతుంది. అక్కడ నువ్వు అక్కడ సిఐడి పెట్టుకోవడం వల్ల సిఐడి పక్కన సీ నేమ్ పెట్టుకుంటే అది యూజ్ ఏం లేదు. ఇన్ కేస్ నీకు ఇలా అంటే అలా పెడితే తప్పు కదా అని అంటున్నాను. కాదు, సిఐడిలో ఇప్పుడు 1 2 2 3 4 అని వచ్చింది అనుకో, అంటే 2 వాల్యూస్ సేమ్ వచ్చినప్పుడు సి నేమ్ నుండి అసెండింగ్ ఉన్న తీసుకోవాలి. అలాంటప్పుడు నువ్వు 2 రాయొచ్చు. చూడు, ఇలాంటి టైంలో ఇలాంటి యూజ్ చేస్తా చూడు. ఇప్పుడు నువ్వు ఆర్డర్ బై సిఐడి సి నేమ్ అంటున్నావు, డిసెండింగ్ అన్నాను అనుకో. 2 డిసెండింగ్ ఆర్డర్ లో ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు నువ్వు కస్టమర్ దీని మీద డిసెండింగ్ అంటున్నావు కాబట్టి ఇక్కడ జెడ్ 2బి 2ఏ తర్వాత 1 ఉంది. 1 మీద ఏముంది? జెడ్ సిబిఏ. ఇది ఇలాంటి యూజ్ కేసు నువ్వు 2 కాలమ్స్ కాదు, 2 ఆర్డర్ బై లో 2 కాలమ్స్ కాదు. సార్ స్క్రీన్ కనబడట్లేదు. ఓకే, వెయిట్.
2 కాలమ్స్ యూస్ కేస్ ఇదిరా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ సిఐడి ఉంది, సి నేమ్ ఉంది, 111 ABZ అని ఉంది, 222 ABCD అని ఉంది. ఇప్పుడు నువ్వు ఆర్డర్ బై ఓకే సిఐడి కామా సి నేమ్ ఓకే డిసెండింగ్ అని రాసావు అనుకో, నీ అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ సిఐడి మీద చెక్ చేస్తుంది. సిఐడి మీద డిసెండింగ్ లో ఉన్నవి ఏంటి? 2 కదా. సో 2 ఈ 2 లో తర్వాత సి నేమ్ అంటున్నాం. ఇప్పుడు సి నేమ్ లో డిసెండింగ్ ఏముంది? 2Z, తర్వాత 2C, తర్వాత 2B, తర్వాత 2A, తర్వాత ఏముంది? 1 తో డిసెండింగ్ ఆర్డర్ సి నేమ్ చెక్ చేస్తుంది. 1Z, 1B, 1A. సో ఇలాంటి టైంలో నువ్వు 2 కాలమ్స్ రాసినప్పుడు ఆర్డర్ బై ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా నందిని? క్లియర్? ఓకే సార్. Samya, go to the sheet. Samya, go to the sheet. Quick. సో ఇదిరా ఫస్ట్ మొత్తం. ఓకే మరి ఫస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళరా. దానికన్నా ముందు ఒక ట్యాబ్ ఉంది చూడు, దీనికన్నా ముందు ఇంకొక ట్యాబ్ ఉంది చూడు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగి క్వశ్చన్స్ అని ఇక్కడ పెట్టాను నేను. ఓకే మీరుకెళ్ళు. సో డిస్టింక్ట్ కి యూనియన్ వాళ్ళకి తేడా అడుగుతాడు యూజువల్ గా. ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతారు. డిస్టింక్ట్ ఆల్రెడీ నిన్న ఆల్రెడీ నేర్చుకున్నారు. డిస్టింక్ట్ అంటే డిస్టింక్ట్ అనే కీవర్డ్ డూప్లికేట్స్ ని రిమూవ్ చేసి డేటా సెట్స్ లో అవి ఇవ్వడానికి యూజ్ చేస్తారు. కరెక్టా? యూనియన్ వాళ్ళ కీవర్డ్స్ దేనికి యూజ్ చేస్తున్నారు? మీ దగ్గర 2 టేబుల్స్ ఉంటే డిఫరెంట్ టేబుల్స్ ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. రైట్. ఆ కింద చూడండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, స్వామి నాకు ఎందుకు నీ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, నా వాయిస్ నాకే వస్తుంది. నువ్వు 2 దగ్గర జాయిన్ అయ్యావా? లేదన్నయ్య, ఒక దగ్గర జాయిన్ అయ్యాను. మ్యూట్ రీసౌండ్ రాదు అన్నది చార్మి. రీసౌండ్ వస్తుంది నాకు యాక్చువల్ గా. మీకు ఎంతమందికి వస్తుంది? తన సిస్టమ్ నుంచి నాది మళ్ళా వినబడుతుంది. సౌమ్య మైక్ ఆన్ లో ఉంటే రీసౌండ్ వస్తుంది అన్నయ్య, ఆఫ్ లో ఉంటే నార్మల్ గా ఉంది. ఆఫ్ లో ఉంటే రాదులే, ఆన్ లో ఉంటే ఎందుకు వస్తుంది? ఆన్లైన్ లో ఉంటే రాకూడదు కదా. మీరు పక్క పక్కన ఉన్నారా ఎవరైనా? మీ పక్కన ఏమైనా సిస్టమ్స్ ఉన్నాయి దగ్గరలో? మీ పక్కన ఏమైనా సిస్టమ్స్ కానీ మొబైల్స్ కానీ ఇదే కాల్ జాయిన్ అయిన ఉంటే వస్తుంది. ఓకే గో టు ద షీట్. గో టు ద షీట్. అప్పుడు రావట్లేదు. ఓకే సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ అన్న అక్కడ పెట్టు. పర్ఫార్మెన్స్ అంటే యూనియన్ కి స్టార్ట్ చేయాలి ప్లస్ డూప్లికేట్ రిమూవ్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అరే నాకు నా వాయిస్ మళ్ళీ వినబడుతుందిరా. మ్యూట్ లో పెట్టేసి. ఓకే యూనియన్ అనేది సింపుల్ గా అపెండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, యూనియన్ వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి, ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ అని అడుగుతాడు రా. పక్క క్వశ్చన్ ఇది. ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వదు. యూనియన్ ఆల్ ఫాస్టర్ గా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే యూనియన్ ఆల్ ఈజ్ ఎ డైరెక్ట్ అపెండ్ విచ్ విల్ నాట్ చెక్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్, విచ్ విల్ నాట్ డూ ఎనీ సార్టింగ్. దట్స్ వై ఇట్ డోంట్ రిక్వైర్ ఎనీ ఆపరేషన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దట్స్ వై యూనియన్ ఆల్ ఈజ్ ఫాస్టర్. ఓకే ఇంటర్వ్యూలో అడిగిన 8 క్వశ్చన్స్ ఏంటి అంటే బేసికల్ గా డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ ఆల్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. యూనియన్ అనేది డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది, యూనియన్ ఆల్ డూప్లికేట్స్ రిమూవ్ చేయకుండా అపెండ్ చేసేస్తా ఉంటది. సెకండ్ క్వశ్చన్ విచ్ ఈస్ ఫాస్టర్ అండ్ వై, ఇప్పుడే డిస్కస్ చేసాం. యూనియన్ ఈజ్ ఫాస్టర్ బికాస్ ఇట్ విల్ డైరెక్ట్లీ అపెండ్, బట్ యూనియన్ హ్యాస్ టు చెక్ డూప్లికేట్స్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు remove duplicates and then it has to sort also. That's why it will take some time in the back end operation. That is why union all is faster. Number 3, can union combine different column types? Yes, different column ni combine okay, can union combine different column types? Different column types ni combine chestado cheyidra.
వసంత, క్యాన్ యూనియన్ కంబైన్ డిఫరెంట్ కాలమ్ టైప్? నో, నువ్వు చెప్పిన తర్వాత రాడు. దాని మీనింగ్ ఏంటంటే, అక్కడ మీరు అర్థం చేసుకున్న క్వశ్చన్ కూడా ఉంటుంది చూడండి. యూనియన్ కంబైన్ డిఫరెంట్ కాలమ్ టైప్స్ అంటే ఏంటంటే బేసికల్ గా నువ్వు క్వైరీ రాసేటప్పుడు ఫస్ట్ క్వైరీలో 5 కాలమ్స్, సెకండ్ క్వైరీలో 5 కాలమ్స్, ఆ ఫస్ట్ క్వైరీలో ఉన్న సేమ్ కాలమ్ డేటా టైప్స్ సెకండ్ కాలమ్ లో సేమ్ డేటా టైప్స్ సేమ్ ఉండాలి. కానీ ఫస్ట్ కాలమ్ లో ఇంటిజర్ నంబర్, సెకండ్ కాలమ్ లో కూడా ఇంటిజర్ నెంబర్ అలాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉన్నప్పుడు జాయిన్ అవుతుంది అంటే ఎస్. అక్కడ యూనియన్ అనేది ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది. సో అక్కడ 2 మీనింగ్స్ లో అడుగుతాడు ఇంటర్వ్యూర్. నువ్వు అక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నీ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? నువ్వు అపెండ్ పర్పస్ అడుగుతున్నావా, లేకపోతే డిఫరెంట్ కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్స్ అడుగుతున్నావా, డేటా టైప్ సిమిలర్ అంటున్నావా ఏంటి అని దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఓకే. నెంబర్ 4, ఒకసారి మళ్ళీ చెప్పు. కెన్ యూనియన్ కంబైన్ డిఫరెంట్ కాలమ్ టైప్స్? ఫస్ట్ క్వైరీలోనే మీరు 4-5 కాలమ్లు ఒక కాలమే కాదు 4-5 కాలమ్లు డిఫరెంట్ టైప్స్ రాసుకోవచ్చు. సెకండ్ కాలమ్ లో కూడా అదే రాసుకోవచ్చు, కానీ సేమ్ కౌంట్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, సేమ్ డేటా టైప్స్ మ్యాచింగ్ ఉండాలి. థర్డ్ క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్ అసలు యాక్చువల్గా క్లియర్ గా రాయలేదు నేను. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ కాలమ్ టైప్స్ ని కంబైన్ చేయొచ్చా అంటే ఫస్ట్ క్వైరీలోని 4-5 కాలమ్స్ రాయొచ్చు, సెకండ్ క్వైరీలో కూడా 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాయొచ్చు. కానీ ఫస్ట్ క్వైరీలో రాసే కౌంట్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో సెకండ్ క్వైరీలో కూడా అన్నే కౌంట్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఉన్న డేటా టైప్స్ ఏ ఉన్నాయో సెకండ్ టైప్ లో కూడా డేటా టైప్స్ అవే ఉండాలి అని దాని మీనింగ్. ఓకే. సో అక్కడ యాక్చువల్ గా నో ఎస్ అనేది కాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీప్ ఇవ్వడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4, డస్ యూనియన్ రిమూవ్ డూప్లికేట్స్ ఆటోమేటికల్లీ? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? డస్ యూనియన్ రిమూవ్ డూప్లికేట్స్ ఆటోమేటికల్లీ? డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది కదా ఆటోమేటిక్ గా, సార్ట్ చేస్తూ డూప్లికేట్స్ చెక్ చేస్తూ సార్ట్ చేస్తుంది. సో ఆన్సర్ ఎస్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, కెన్ ఆర్డర్ బై అపియర్ ఇన్ బోత్ క్వైరీస్? నో. దానికి ఇక్కడ కింద ఎమోజిస్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, కింద అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడరా, అక్కడ ఎమోజీ టిక్ మార్క్ రాంగ్ మార్క్ ఉంది చూడు. పోయినా నీకేం అర్థం అవ్వలేదు, పోయినా థమ్స్ అప్ కింద పెట్టావు. అని అది 5th క్వశ్చన్ నో అని ఆన్సర్ చెప్పాను అంతే. ఓకే చూడండిరా, క్వైరీ 5th అక్కడ చూడండి, అక్కడ గ్రీన్ రెడ్ పెట్టాను చూడండి. ఆర్డర్ బై అనేది లాస్ట్ లోనే రాయాలి ఎప్పుడైనా. అలాగే ఫస్ట్ క్వైరీ మీద వర్క్ అవ్వదు ఆర్డర్ బై. గౌతమి ఇది క్లియరా 5th క్వశ్చన్? ఓకే, మీదకి వెళ్ళండి. అమృత అండ్ బ్యాచ్ అర్థమవుతుందా మీకు? అనిత అర్థమవుతుంది సార్. ఓకే. లాస్ట్ ఏంటి? సారీ 6th. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కాలమ్ కౌంట్ డిఫర్స్? కౌంట్ కనుక ఫస్ట్ క్వైరీలో మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ లో 3 రాసి సెకండ్ క్వైరీలో మీరు 5 రాశారు అనుకో, కౌంట్ కాలమ్స్ పెట్టేటప్పుడు మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇన్కరెక్ట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్ కాలమ్స్. అక్కడ ఆన్సర్ అక్కడ చూడు పెట్టాను, ORA 0178 ఎర్రర్ నేమ్ అది. ఆ సెల్ సెలెక్ట్ చేసి హైలైట్ చేయరా, తెలుస్తుంది వీళ్ళకి. క్వశ్చన్ నెంబర్ 6 కి ఆన్సర్ ఆ కింద ఉంది చూడు, ఆ పక్క బ్లాక్ లో ఉంది, ఆ పక్కన రైట్ సైడ్ ORA 17809 అది ఎర్రర్. మీరు కనుక పైన 3 సెలెక్ట్ లో 3 కాలమ్స్ రాసి కింద టేబుల్ లో అపెండ్ చేసేటప్పుడు 4 స్టేట్మెంట్లు రాసి 4 కాలమ్స్ రాశారనుకో ఎర్రర్ వస్తుంది. కావాలంటే మీరు ఇప్పుడు మనం ట్రైల్ చేస్తాం కదా, మీకు అర్థం అవుతుందిలే. 7th, కెన్ యూనియన్ కంబైన్ రిజల్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్? క్యాన్ యూనియన్ కంబైన్ రిజల్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్? ఎస్, ఆబ్వియస్లీ. కాకపోతే డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది. 8th క్వశ్చన్ ఏంటి? యూనియన్ కి జాయిన్ కి డిఫరెన్స్ ఏంటి? యూనియన్ అనేది అపెండ్ చేసుకుంటూ వెళ్తుంది, జాయిన్స్ అనేవి కాలమ్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది, అది మర్జ్ చేస్తూ ఉంటది. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది.
ఓకే, అక్కడ పైన పెట్టాను చూడండి, మిస్లీనియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టాను చూడండి. యూనియన్ పర్పస్ ఏంటంటే రోస్ వెర్టికల్ గా యాడ్ అవుతూ ఉంటాయి. జాయిన్స్ కంబైన్స్ ద టేబుల్స్ బేస్డ్ ఆన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. మనకు వచ్చే రిజల్ట్ యూనియన్ లో స్టాక్ లా వస్తుంది అనమాట, అపెండ్ అవుతూ వస్తుంది. జాయింట్ మాత్రం కాలమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తది. రిలేషన్షిప్ కావాలా యూనియన్ కంటే అక్కర్లే, కానీ జాయింట్స్ కి మాత్రం రిలేషన్షిప్ కావాలి. పైన ఉంది టేబుల్ చూడు, మిస్లీనియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆ టేబుల్ ఇవేరా. యూనియన్ లో డెప్త్ గా వెళ్ళే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవే. ఇప్పుడు డేటా సెట్ లోకి వెళ్ళు. డేటా సెట్ అర్జెంట్ గా టేబుల్స్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసే డేటా చూడండి. ఆఫ్లైన్ స్టోర్స్ కి ఒక టేబుల్ ఇచ్చాను, ఆన్లైన్ కి ఒక టేబుల్ ఇచ్చాను, ఇన్సర్ట్ డేటా ఇచ్చాను. ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తావా? ఆల్రెడీ ఇన్సర్ట్ క్వైరీ క్రియేట్ చేస్తుందిరా టేబుల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆన్లైన్ సేల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆఫ్లైన్ సేల్స్. Store sales. Store sales is nothing but offline. Store sales అంటే ఆఫ్లైన్ స్టోర్స్, ఆన్లైన్ సేల్స్ అంటే ఆన్లైన్ సేల్స్. ఆన్లైన్ సేల్స్ లో ప్లాట్ఫామ్ చూసారా, వెబ్సైట్, మొబైల్ యాప్, వెబ్సైట్, మొబైల్ యాప్ ఉంది. స్టోర్ సేల్స్ లో ప్లాట్ఫామ్ చూడండి, స్టోర్ నేమ్స్ ఉంటాయి. చూడండి, స్టోర్ సేల్స్ లో మాల్ నేమ్ ఉంది, ఆన్లైన్ సేల్స్ లో ఆ మాల్ నేమ్ కాదు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, వెబ్సైటా ఇంకేంటి అనేది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి నాకు యూనిక్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు, ఓకే, యూనిక్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు అంటే యూనియన్ రాస్తారు. అలా కాకుండా రెండింటిలోనే ఉన్న వాళ్ళు కావాలి అన్నప్పుడు యూనియన్ ఆల్ రాస్తారు. రాసుకోవచ్చు. అరే షీట్ లోకి వెళ్ళరా, షీట్ లోకి వెళ్ళు, షీట్ అది కాకుండా షీట్ సినారియో 1 చూడు, సినారియో 1 ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయి. సినారియో 1 2 3 4 యూనియన్ ఆల్ కి బేసిక్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ కాలమ్ నేమ్ ఇంకా ఫ్రమ్ టేబుల్ నేమ్, యూనియన్ ఇచ్చి కిందన మళ్ళీ సెలెక్ట్ కాలమ్ నేమ్ ఇంకా ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇవ్వాలి. సేమ్ టు ది యూనియన్ ఆల్. ఎప్పుడైనా యూనియన్ ఆల్ అని ఎలా డిఫరెన్స్ చేస్తారు అంటే, క్వశ్చన్ లో యూనియన్ కి ఎప్పుడైనా ఫైండ్ యూనిక్ కస్టమర్స్ అని అన్నప్పుడు మనం యూనియన్ చేస్తాము. అదే ఒకవేళ యూనియన్ ఆల్ కి మనం క్వశ్చన్ డిఫరెన్స్ ఎలా చేస్తాము అంటే, షో ఆల్ ది కస్టమర్స్ అని అన్నప్పుడు మనం యూనియన్ ఆల్ వాడదాం. ఫస్ట్ యూనియన్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏంటి జ్యోతి డౌట్? జ్యోతి, వాట్ ఈస్ యువర్ డౌట్? నువ్వు ఎగ్జిక్యూట్ చేయరా లోపు? అది కాపీ పేస్ట్ అవ్వదు. ఏం డౌట్ లేదు సార్, ఇందాక ఫోన్ వినిపిస్తుంది అనేసి అన్నారు కదా, దానికి రీచ్ చేశాను అంతే. ఓకే, కాపీ పేస్ట్ చేయరా? అన్య ఇది నాకు కాపీ పేస్ట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? వస్తుంది, కర్సర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? కర్సర్ ఫింగర్ తో పెట్టుకి దీని మీద చేయి, ల్యాప్టాప్ దాని మీద చేయి. చేస్తున్నా, అవ్వట్లేదు. మౌస్ తో చేయి, లేకపోతే నేను ముందు చేశాను, అవి అలాగా చూసి పెట్టచ్చా? ఫార్ములా బార్ నుంచి కాపీ పేస్ట్ అవ్వదు, ఎందుకంటే నేను వేరే సెల్స్ పెట్టాను. తను ఒక సెల్ సెలెక్ట్ చేస్తున్నాను, అందుకే కాపీ అవ్వట్లేదు. కర్సర్ ప్రాబ్లం ఉంది తనకి యాక్చువల్ గా. ఆల్రెడీ క్వెరీ రాసింది కదా జగదీష్, జస్ట్ యూనియన్ పెడితే సరిపోద్దిగా. కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో, డౌన్ ఆరో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో.
వాళ్ళ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ కాపీ సెలెక్ట్ మీద పెట్టి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో చేయరా. అన్నయ్య చాట్ బాక్స్ లో పెట్టాను. చాట్ బాక్స్ లో పెట్టింది అంటారా, కాపీ చేసి. నువ్వు అర్జెంట్ గా మౌస్ కొని రేపు వెళ్ళి. సెకండ్ లైన్ కొంచెం గ్యాప్ ఇవ్వరా, కలిపేస్తున్నాం మొత్తం అంతా, అర్థం కాదు చూసే వాళ్ళకి. సెకండ్ లైన్ తర్వాత ఎంటర్ కొట్టి కొంచెం గ్యాప్ ఇవ్వు. సెకండ్ లైన్ సెకండ్ లేదా పైన ఉన్న చెరిపేసే. ఉన్నీలే ఉన్నాయి. ఇప్పుడు యూనియన్ ది రన్ చేస్తే యూనిక్ కస్టమర్స్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది ఫ్రమ్ 2 tables. కస్టమర్ ఐడీస్ వస్తాయి. యాక్చువల్లీ డేటా సెట్ లోని 101, 101 రిపీట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి వస్తుంది యూనియన్ వాడడం వల్ల. అదే ఒకవేళ యూనియన్ ఆల్ వాడామనుకో అవి 101, 103 అనేది రిపీట్ అయ్యి వస్తాయి. ఇలా 101, 101 రిపీట్ అయింది అండ్ 103 కూడా రిపీట్ అయ్యి ఉంటుంది. సో ఇలా యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్స్ ని రిమూవ్ చేయదు, యూనియన్ అనేది డూప్లికేట్స్ ని ఉంచుతుంది. ఇప్పుడు 1 ఇప్పుడు కంబైన్డ్ సేల్స్ ఛానల్స్. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ బోత్ స్టోర్ ఆన్లైన్ నుంచి ఇంకా ఆఫ్లైన్ నుంచి కావాలి అని అడిగాడు అనుకున్నాం. ఆల్సో నాట్ ఇన్ ఆర్డర్ అంటుంది తనుజ. దాని మీనింగ్ ఏంటంటే ఆర్డర్ బై రాసుకోవచ్చు. అప్పుడు పైన ఉన్న క్వైరీకి తనుజ యూ కెన్ రైట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద కస్టమర్ ఐడీస్ ఇన్ ఆర్డర్ బై రాసుకోవచ్చు తనుజ. ఓకే, ఎగ్జిక్యూట్ చేయరా ఇది. ఇప్పుడు గౌతమి దీని అవుట్పుట్ ఏమొస్తుంది నాకు, ఒక నిమిషం ఆగరా. గౌతమి దీని అవుట్పుట్ ఏమొస్తుంది నాకు, ఒక నిమిషం ఆగు. ఎగ్జిక్యూట్ చేయక ఆగాగు. దీని అవుట్పుట్ ఏమొస్తుంది గౌతమి నాకు? మొత్తం డేటా డూప్లికేట్, మొత్తం టేబుల్ లో డూప్లికేట్స్ ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఇందులో అక్కడ డూప్లికేట్స్ ఉన్నవి కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూపించమన్నారు కాబట్టి సో ఇక్కడ కస్టమర్ ఐడితో పాటు టోటల్ అమౌంట్ కాలమ్ కూడా ఇవ్వాలి. అంటే మల్టిపుల్ కాలమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇక్కడ యూనియన్ పెడితే యూనిక్ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఇలా ఇక్కడ సేమ్ ఇది ఇందాక చెప్పాను కదా, ఇక్కడ యూనిక్ కస్టమర్స్ అక్రాస్ ఛానల్స్ అన్నప్పుడు ఇట్లా యూనిక్ వాడితే అవుతుంది. అన్ని యూనియన్ ఆల్ అని ఎందుకు వాడారు? యూనిక్ కస్టమర్స్ అంటే యూనియన్ అని వాడాలి కదా. యూనియన్ వాడాలి. యూనియన్ ఆల్ అని ఇచ్చారు. యూనియన్ ఇక్కడ యూనియన్ ఆల్ అని ఉంది. నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేసేసాను యూనియన్ ఆల్ కూడా. అక్కడ ఇంకొక కాలమ్ యాడ్ చేయరా. పైన 2 క్వైరీలకి ఒక కాలమ్ యాడ్ చేయి. ఆ కాలమ్ ఏంటంటే పైకి వెళ్ళు, ఆ షీట్ లోకి వెళ్ళు. నాకు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆఫ్లైన్ స్టోర్ సేల్స్ చూడు. టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టోర్ సేల్స్ ఒకసారి కొట్టు. ఓకే, మాల్ నేమ్ ఉందా? ఓకే, మాల్ నేమ్ యూనియన్ లో మాల్ నేమ్ యాడ్ చేయి. యూనియన్ లోనా కింద మాల్ నేమ్ ఒక కాలమ్ యాడ్ చేయి. టోటల్ అమౌంట్ ముందు స్టోర్ సేల్స్ కి రో నెంబర్ 12 లైన్ నెంబర్ 12 లో మాల్ అండర్ స్కోర్ నేమ్ యాజ్ ఛానల్ అండ్ రైట్. మాల్ అండర్ టోటల్ నేమ్ టోటల్ అమౌంట్ ఉన్నాయి యాజ్ ఛానల్ అండ్ రైట్. ఛానల్. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ కి వెళ్ళి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయి.
ఆన్లైన్ సేల్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఛానల్ అని యాడ్ చేయి. ప్లాట్ఫామ్ అని యాడ్ చేసి వదిలేసినా పర్లే, యాజ్ ఛానల్. ఓకే, కామా పెట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ నాకు ఏం వస్తుంది? నిషర్ వాట్ విల్ బి మై అవుట్పుట్? డోంట్ ఎగ్జిక్యూట్ రా. వాట్ విల్ బి మై అవుట్పుట్ నిషర్? ఛానల్ అని వస్తుంది స్టార్టింగ్ ఫస్ట్ క్వెరీలో ఏదైతే రాసుకున్నామో అవుట్పుట్ లో అది హెడర్ నేమ్ ఛానల్ డిస్ప్లే. ఛానల్ లో ఏ ఉంటాయి అవుట్పుట్? ఇప్పుడు ఛానల్ కాలమ్ లో ఇక్కడ ప్లాట్ఫామ్ లో ఉన్న వెబ్సైట్స్, మొబైల్ నేమ్ అవన్నీ వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ మాల్ నేమ్స్ అన్ని డిస్ప్లే. మాల్ నేమ్స్ తో పాటు వెబ్సైట్ కూడా ఆన్లైన్ ఈ కామర్స్ ఉన్న వాటి కూడా వాల్యూస్ కనబడతాయి అవుట్పుట్ లో. ఎగ్జిక్యూట్ చేయరా. ఇప్పుడు ఆర్డర్ బై కస్టమర్ ఐడి చేయి. ఆర్డర్ బై కస్టమర్ ఐడి. దాని మీనింగ్ ఏంటో చెప్పండి ఎవరైనా. ఎగ్జిక్యూట్ చేయరా. చేసేసాను నేను. ఓకే, దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఆర్డర్ బై కస్టమర్ 101 సిఎంఆర్ మాల్ లో యూనిక్ గా చేసిన అమౌంట్ 2000 ఒకటి. 101 సిఎంఆర్ మాల్ లో యూనిక్ గా చేసిన ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది. ఓకే, 102 ఎస్ఆర్ మాల్ లో చేసాడు, 102 వెబ్సైట్ లో కూడా చేసాడు, 103 లక్కీ మాల్ లో చేసాడు, 103 మొబైల్ యాప్ లో కూడా చేసాడు, 104 ఏఎంబి మాల్ లో చేసాడు, 105 మొబైల్ యాప్ లో చేసాడు. మరి నా వాయిస్ నాకే ఎక్కువ వస్తుందిరా. నేను మ్యూట్ చేసేస్తాను. Go to that yes. So ఇది దాని మీనింగ్. ఆర్డర్ బై కస్టమర్ ఐడి రాస్తే ఇది మీనింగ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మాల్ లో యూనిక్ ట్రాన్సాక్షన్స్ జరిగింది ఎక్కడ అని చెప్పడానికి ఇలా రాస్తారు క్వెరీ. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రాశారనుకో, ఇదే క్వెరీలో పైన సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రాశారనుకో. సో అక్కడ 101 సిఎంఆర్ లో జరిగిన మొత్తం సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అయిపోతుంది. మామూలుగా అవుట్పుట్లో ఇక్కడ ఏముందో ఆల్రెడీ అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ టోటల్ ముందు పెట్టక ముందు సమ్ ఇక్కడ పెట్టేసి ఉంచు. కింద అవుట్పుట్ స్క్రోల్ చేయి. కింద చూడండి, ఫస్ట్ రో సెకండ్ రో చూడండి. 101 సిఎంఆర్ లో 2000 ఒక ట్రాన్సాక్షన్ ఉంది యూనిక్ గా, 101 సిఎంఆర్ మాల్ 2500 ఉంది. ఇప్పుడు పైన నేను సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ పెట్టాను అనుకో, 101 సిఎంఆర్ మాల్ చేసిన టోటల్ 4500 అని వస్తుంది. ఓకే, మిగతావన్నీ యూనిక్ గా ఉన్నాయి కాబట్టి వచ్చేస్తుంది. అది రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? నువ్వు ఒకటి మిస్ చేస్తున్నావు. అగ్రిగేషన్ ఫంక్షన్ రాసినప్పుడు టేబుల్ నేమ్ తర్వాత ఏం రాయాలి? అగ్రిగేషన్ ఫంక్షన్ 2 కాలమ్స్ మీద చేస్తున్నావు. యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ కీవర్డ్. వాట్ ఈస్ దాట్ సౌమ్య? ఏంటది? యు ఆర్ డూయింగ్ అగ్రిగేషన్ ఫంక్షన్ ఆన్ 2 కాలమ్స్. వాట్ యూ షుడ్ రైట్ ఆఫ్టర్ టేబుల్ నేమ్? గ్రూప్ బై యా కాదురా, గ్రూప్ బై ఏ. గ్రూప్ బై రాయాలి. ఏంట్రా మర్చిపోయావా అప్పుడే? డే 4, అందుకే డే 4 రికార్డింగ్ మిస్ అయిపోయింది. యాక్చువల్గా డే 4 ఇంపార్టెంట్, ఆ రికార్డింగ్ క్రాష్ అయిపోయింది. అది go and write group by. When you are using aggregation functions with respect to the columns, definitely you need to write group by rule. అది డే 4 క్లాస్ లో చెప్పాను ఆల్రెడీ నేను. గ్రూప్ బై అగ్రిగేషన్ ఫంక్షన్ మీరు ఎప్పుడు ఏది రాసినా సరే ఆ ముందు ఏదైనా కాలమ్స్ మీద గ్రూపింగ్ చేస్తున్నారంటే పక్కాగా గ్రూప్ బై స్టేట్మెంట్ ఉండాలి అని. గ్రూప్ బై కస్టమర్ ఐడి అక్కడ కాపీ పేస్ట్ చేసేయాలి. ఆ కాలమ్ నేమ్స్ కాపీ పేస్ట్ చేసే.
కస్టమర్ ఐడి కామా మాల్ నేమ్. ఓన్లీ నో మాల్ నేమ్ ఒక్కటే. కస్టమర్ ఐడి కామా మాల్ నేమ్. అలా కాపీ చేసి పేస్ట్ చేసే. ఇక్కడ కూడా గ్రూప్ బై కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి కామా ప్లాట్ఫామ్. గ్రూప్ బై కస్టమర్ ఐడి కామా ప్లాట్ఫామ్. ఎగ్జిక్యూట్ చేయి. లైన్ నెంబర్ 12 నుంచి 21 వరకు ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు అగ్రిగేటెడ్ వాల్యూ వస్తుంది చూడు. 101కి ఒకటే వస్తుంది చూడు. 101 సమ్ అయిపోయింది చూడండి సిఎంఆర్కి. చూసారా? ఇందులో డౌట్ ఏమైనా ఉందా? అమృత అండ్ బ్యాచ్ ఎన్ఎస్ఆర్ 80 అర్థమవుతుందా క్లాస్? ఏరా డల్గా ఉన్నారు? గో టు ద షీట్. ఏం లేదా? ఏటైంది? ఇదిరా టూ సినారియోస్. సీన్ నెంబర్ 3 and 4 చూడు. వేర్ క్లాస్ కూడా పెట్టి రాసుకోవచ్చు మీరు. ఓకే, పైన వేర్ క్లాస్ గ్రేటర్ దెన్ 4000, కింద గ్రేటర్ దెన్ 3000 కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. వేర్ క్లాస్ పైన మీరు ఏ కండిషన్ అయినా పెట్టుకోవచ్చు, కింద వేర్ క్లాస్ మీరు ఏ కండిషన్ అయినా పెట్టుకోవచ్చు. పైన వేర్ క్లాస్ లో మీరు కస్టమర్ ఐడి మీద చేయొచ్చు, కింద వేర్ టోటల్ అమౌంట్ మీద కూడా చేయొచ్చు. యువర్ విష్. వేర్ క్లాస్ లో మీరు ఏ కండిషన్స్ అయినా పెట్టుకోండి, కానీ కాలం నెంబర్స్, కాలం కౌంట్, కాలం డేటా టైప్ మ్యాచ్ అయ్యే రూల్స్ మాత్రం ఫాలో అయితే చాలు. అపెండింగ్ అనేది అయిపోతా ఉంటది. అర్థమవుతుందా? ఇది కాపీ పేస్ట్ చేయరా. ఇది కాపీ పేస్ట్ చేస్తే నేను అంటుంది ఏంటంటే, మీ మేనేజర్ హై వాల్యూ పర్చేస్ అడిగాడు అనుకో, దిస్ ఈస్ హౌ యూజువల్లీ డూ. వాడి డెఫినేషన్ ఏంటి? హై వాల్యూ అంటే గ్రేటర్ దెన్ 4000 కొంటే హై వాల్యూ అంటున్నాడు. ఓకే, సెలెక్ట్ చేయరు ఇదంతా. సో గ్రేటర్ దెన్ 4000 అన్నీ వచ్చేస్తాయి. ఇద్దరు కస్టమర్లు 4000 పైన చేశారంట. ఫస్ట్ క్వైరీ 2000 పెట్టు. ఫస్ట్ క్వైరీ 2000 పెట్టు. సెకండ్ 4000 ఉంచు. ఫస్ట్ క్వైరీ 2000 పెట్టు. 4 చెరిపేసి 2 రాస్తే అయిపోయింది కదరా. మొత్తం 4000 చెరుపుతున్నావా? ఇది ఇప్పుడు చెయ్యు. ఫస్ట్ దాని మీద 2000 సెలెక్ట్ చేస్తున్నావు అంటే ఆఫ్లైన్ లో కొన్న వాళ్ళందరూ 2000 అబోవ్ ఉన్న వాళ్ళు హై అంటున్నావు, ఆన్లైన్ లో 4000 కొన్న వాళ్ళు హై అంటున్నావు నీ డెఫినేషన్ పరంగా. ఇప్పుడు ఎక్కువ మంది రావచ్చు చూడు. ఓకే, పైన టోటల్ అమౌంట్ గ్రేటర్ దెన్ 2000. అక్కడ ఆ కాలం మీద ఫిల్టరింగ్ చేయలేని రూల్ ఏం లేదు. అక్కడ మాల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సిఎంఆర్ మాల్ అని రాయరా. వేర్ టోటల్ అమౌంట్ గ్రేటర్ దెన్ 2000 కాకుండా చెరిపేసి స్టోర్ సేల్స్ దగ్గర మాల్ నేమ్ మాల్ నేమ్స్ ఏమున్నాయి? ఏఎంబి మాల్ రాసే. ఏఎంబి స్పేస్ క్యాపిటల్ MALL. ఇలా రాస్తే ఇలా కూడా వర్క్ అవుతుంది మీ క్వైరీ. ఫస్ట్ దాంట్లో ఏఎంబి మాల్ ఉన్నవే సెలెక్ట్ అవుతాయి, సెకండ్ క్వైరీలో 4000 కన్నా అబోవ్ ఉన్నవే సెలెక్ట్ అవుతాయి. ఓకే, అది మ్యాటర్. అర్థమవుతుందా? సో ఇది సీన్ నెంబర్ 3 and 4 తొలకడ చూడండి డేటా. ఒకసారి వెళ్ళరా షీట్లోకి వెళ్ళు. సో యువర్ మేనేజర్ కెన్ ఆస్క్ హై వాల్యూ పర్చేస్ అక్రాస్ ఛానల్స్ అంటే ఎట్లా చేస్తారు? కొన్నిసార్లు రెవెన్యూ కంపేర్ చేయమంటాడు. రెవెన్యూ కంపారిజన్ ఏంటంటే, మీ అవుట్పుట్లో స్టోర్ సేల్స్ని స్టోర్ ఛానల్ ట్యాగ్ కింద ప్రింట్ చేయాలి, టోటల్ అమౌంట్స్ ప్రింట్ చేయాలి. ఓకే, యూజువల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో బోర్డు మీద చెప్తాను చూడండి. దాని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. జస్ట్ లుక్ ఎట్ మై స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్. ఓకే, నేను ఇక్కడ సింగిల్ కోట్స్లో ఏదైనా పెట్టి ఏదైనా రాసాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్చేసింగ్ అని రాసాను అనుకో, ఆఫ్ పర్చేస్ యాజ్ ఛానల్ అని రాసాను అనుకో, కామా సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రాసాను అనుకో. ఓకే, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? స్టోర్ ఆన్లైనా? ఆన్లైన్ స్టోరా? సారీ, ఆఫ్ పర్చేసెస్ కదా, సేల్స్ స్టోర్ సేల్స్. టేబుల్ నేమ్ స్టోర్ సేల్స్ కదా ఇచ్చాను. స్టోర్ సేల్స్. ఓకే, యూనియన్
ఓకే, సెలెక్ట్ సింగిల్ కోట్స్లో ఆన్లైన్ పర్చేస్ యాజ్ ఛానల్ కామా సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, ఇక్కడ సమ్ రాశాను కాబట్టి ఇక్కడ గ్రూప్ బై ఛానల్. ఓకే, ఫ్రమ్ ఆన్లైన్ సేల్స్ గ్రూప్ బై ఛానల్ అంటే సింగిల్ కొటేషన్స్ లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఎలియాసింగ్ రాయడం కన్నా యూ రైట్ ఆఫ్ లైన్ పర్చేస్. ఇక మీరు ఇక్కడ గ్రూప్ బై రాయకపోయినా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది మీరు యూజర్ డిఫైన్డ్ ట్యాగ్ ఇచ్చుకున్నారు కాబట్టి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలం కాదు, మీరు డబుల్ కొటేషన్స్ లో మీరు సింగిల్ కొటేషన్స్ లో రాసిన యూజర్ డిఫైన్డ్ స్టేట్మెంట్ ఇది. సో ఆ టైంలో అవుట్పుట్ ఏంటంటే మీరు రాసిన నేమ్ ఏది, ఛానల్. ఓకే, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ ఆఫ్లైన్ పర్చేస్ అన్నారు కాబట్టి ఆఫ్లైన్ ట్యాగ్ అని వచ్చి పర్చేస్ వచ్చి టోటల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉంటే 10,000. ఓకే, ఇక్కడ ఆన్లైన్ పర్చేస్ ఇచ్చారు కాబట్టి ట్యాగ్ ఆన్లైన్ పర్చేస్ అని వచ్చి 20,000 ఉంటే 20,000 సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఇలా వస్తుంది అవుట్పుట్ లోపల. ఓకే, ఇక్కడ ఏ ట్యాగ్స్ ఇస్తున్నారో ఆ ట్యాగ్స్ ఇక్కడ లోపల వాల్యూస్ కింద వస్తాయిరా, వచ్చి ఇక్కడ అగ్రిగేటెడ్ వాల్యూ ఏమి ఇస్తున్నారో ఆ అగ్రిగేటెడ్ వాల్యూ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ టేబుల్ ఏదైతే తీసుకున్నారో ఆ రెస్పెక్టివ్ టేబుల్ వస్తుంది. అదే అక్కడ షీట్ లో ఉన్నది. చూడండి, షీట్లోకి వెళ్ళరా, షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో ద షీట్. చూడండి, స్టోర్ సేల్స్ యాజ్ ఛానల్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ యూనియన్ ఆల్ సెలెక్ట్ ఆన్లైన్ సేల్స్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అని రాస్తున్నా. అక్కడ యూజర్ స్టేట్మెంట్స్ మనం సింగిల్ కొటేషన్స్ లో రాసుకున్నాం కాబట్టి అక్కడ గ్రూప్ బై అవసరం లేదు. అలా కాకుండా నేను స్టోర్ సేల్స్ ఛానల్ అని కాకుండా నేను అక్కడ మాల్ నేమ్ అని రాశాను అనుకో, కామా అని, కింద దగ్గర ప్లాట్ఫామ్ కామా సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అని రాశాను అనుకో, అప్పుడు పక్కగా గ్రూప్ బై రాయాలి నేను. ఎందుకంటే అవి యూజర్ డిఫైన్డ్ కాలమ్స్ కాదు, టేబుల్లో ఆల్రెడీ ఉన్న కాలమ్ నేమ్స్ అవి. అలా కాకుండా నేను సింగిల్ కొటేషన్స్ లో నేను ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేయరా చెప్తాను నేను. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చే వాల్యూస్ ఏంటంటే స్టోర్ సేల్స్ 17,000, ఆన్లైన్ సేల్స్ 15,500. నేను అక్కడ ఛానల్ కామా తర్వాత సింగిల్ కోట్స్లో సౌమ్య అని రాయి, సౌమ్య స్పేస్ యాజ్ సిఇఓ అని రాయి. అక్కడ సింగిల్ కోట్ తర్వాత స్పేస్ తీసేరా, సౌమ్య కొటేషన్ క్లోజ్, అక్కడ స్పేస్ యాజ్ సిఇఓ అని రాయి. సిఇఓ కింద ఆన్లైన్ సేల్స్ దగ్గర కళ్యాణి యాజ్ సిఇఓ అని రాయి. కళ్యాణి స్పేస్ యాజ్ సిఇఓ అని రాయి, కామా. అక్కడ కూడా పైన కామా పెట్టలేదు, అక్కడ కామా పెట్టు, ఇక్కడ కామా పెట్టు. ఇవి యూజర్ డిఫైన్ చేసుకున్న స్టేట్మెంట్స్ ఇవి. ఇప్పుడు 2 ఎగ్జిక్యూట్ చేస్తే నా అవుట్పుట్లో ఎక్స్ట్రా కాలమ్ సిఇఓ వచ్చి స్టోర్ సేల్స్ పక్కన సౌమ్య డిస్ప్లే అవుద్ది, ఆన్లైన్ సేల్స్ పక్కన కళ్యాణి డిస్ప్లే అవుద్ది. మీకు ఇది అర్థం అవుతుందా? పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది అర్థం కాకపోవడానికి. కళ్యాణి నీకు అర్థమైంది ఎంతకి? సిఇఓ ఆఫ్ ఆన్లైన్ స్టోర్స్, ఆన్లైన్ వెబ్సైట్. ఓకే, జ్యోతిర్మయ్, జ్యోతిశ్రీ, నిషార్, దుర్గా అర్థమైంది. పవిత్ర, రేష్మ, సిరి, అర్థమైందండి. సూర్య, ప్రవళిక, ఉమాపురేటి,
బాలాజీ ఆ, అన్న. అర్థమైందా? అర్థమైందండి. ఓకే. అభి, వాట్ అబౌట్ యూ అభి? అర్థమైందండి. ఓకే, షీట్లోకి వెళ్ళరా. ఇవన్నీ అర్థమయ్యడం కాదురా, రేపు పొద్దున మీరు కంపెనీలోకి వెళ్ళాక చేయగలరా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే కంపెనీస్లో రాసేవి ఇవే. చూడండి, నేను అక్కడ మా కంపెనీలో సినారియోస్ అన్నీ దగ్గర పెట్టేసా మొత్తం, ఎలాంటివి రాస్తున్నాం అనేది. లాస్ట్ అసైన్మెంట్స్లోకి వెళ్ళు. చూడు, షో ఆల్ కస్టమర్ ఐడీస్ ఫ్రమ్ స్టోర్ సేల్స్ అండ్ ఆన్లైన్ సేల్స్ యూజింగ్ యూనియన్ రాయగలరు. షో ఆల్ కస్టమర్ ఐడీస్ యూజింగ్ యూనియన్ ఆల్ రాయగలరు. ఫైండ్ యూనిక్ కస్టమర్స్ అక్రాస్ బోత్ సేల్స్ ఛానల్స్ రాయగలరు. షో ఆల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ టేబుల్స్ విత్ యూనియన్ ఆల్ రాయగలరు. 4,000 ఇన్ ఐదర్ ఛానల్ ఆల్రెడీ రాస్తారు రాయగలరు. 6th క్వశ్చన్ కంబైన్డ్ రెవెన్యూ ఫ్రమ్ స్టోర్ అండ్ ఆన్లైన్ సేల్స్ రాయగలరు. లాస్ట్ క్వశ్చన్ చూడండి, షో కస్టమర్ ఐడి యూజింగ్ యూనియన్ అండ్ ఆర్డర్ బై రాయగలరు. కంపేర్ రిజల్ట్స్ బిట్వీన్ యూనియన్ ఆల్ చేయగలరు. 14th క్వశ్చన్ చూడండి, షో ఆల్ రికార్డ్స్ యూజింగ్ యూనియన్ అండ్ అనలైజ్ డూప్లికేట్స్ చేయగలరు. ఫైండ్ కస్టమర్ అపియరింగ్ ఇన్ బోత్ డేటా సెట్స్ చేయగలరు. కంబైన్ స్టోర్ నేమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఇంటూ 1 కాలమ్ లిస్ట్. ఇది ఆల్రెడీ చేయించాను మీతోని. పైన యాస్ ఛానల్ అని రాయించాను, ప్లాట్ఫామ్ యాస్ ఛానల్ అని రాయించాను. మాల్ నేమ్ యాస్ ఛానల్, ప్లాట్ఫామ్ యాస్ ఛానల్ అని రాయించాను ఈ క్వైరీ 16th. సో ఇవన్నీ అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లియరా? ప్రవళిక, మౌనిష్ ఉన్నారా? ప్రవళిక అండ్ మౌనిష్, స్టాప్ ద రికార్డింగ్.